హాయ్ గోపి. సో హాయ్ హాయ్ రవి. సో స్టార్టింగ్ ఎక్కడి నుంచి అంటే ప్రస్తుతానికి ఆ, నువ్వేం చేస్తున్నావు, ఎక్కడున్నావు, కెరియర్ పరంగా ఎలా చేస్తున్నావు, ఫ్యామిలీ స్టేటస్ ఏంటి, కరెంట్ స్టేటస్ ఏందని కొంచెం బ్రీఫ్గా అప్డేట్ చేయి గోపి. ఓకే సో హాయ్ రవి. ప్రస్తుతానికి నేను చెన్నైలో ఉన్నాను. టీసీఎస్లో వర్క్ చేస్తున్నాను అసోసియేట్ కన్సల్టెంట్గా. ఓకే. సో ఓవరాల్ ఐటీ స్పాన్ వచ్చేసరికి 14+ ఇయర్స్. ఓకే. సో అదే కంపెనీలో కంటిన్యూ అవుతున్నాను. నేను స్విచ్ ఏం అవ్వలేదు, బట్ బికాస్ ఐ లైక్ ద రోల్ అండ్ ద వేరియస్ ప్రోగ్రామ్స్ ఐఎమ్ డూయింగ్ విత్ ఇన్ టీసీఎస్. ఓకే. ప్లస్ ఏంటంటే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కొంచెం బెటర్గా ఉండడం వలన ఇంకా కంపెనీ కూడా స్విచ్ అవ్వలేదు. ఐఎమ్ కంఫర్టబుల్ హియర్. ఓకే. ఏం చేస్తా ఉంటావు గోపి కంపెనీలో, విత్ ఇన్ కంపెనీలో? విత్ ఇన్ కంపెనీలో నేను ఇప్పుడు టెక్నో మేనేజర్ కింద చేస్తున్నాను రవి. నేను ఓకే. కానీ ప్రోగ్రామ్ మేనేజర్, టెక్నో ప్రోగ్రామ్ మేనేజర్ కైండ్ ఆఫ్ అంటే థింగ్, బోత్ టెక్నికల్ దేనికి యాజ్ వెల్ యాజ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. యా, టెక్నికల్ రోల్ వచ్చేసరికి ఆర్కిటెక్చర్. ఓకే. దేనికి ఆర్కిటెక్చర్? సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఏంటంటే ఎయిర్లైన్ ఇండస్ట్రీలో వచ్చేస్తాను మెయిన్గా. ప్రస్తుతానికి నా క్లయింట్ వచ్చేసరికి బ్రిటిష్ ఎయిర్వేస్ ఆర్ ఐఏజీ, ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ గ్రూప్ అంటారు. ఎందుకంటే గ్రూప్ ఆఫ్ ఎయిర్లైన్స్ మర్జ్ అయ్యి ఒక ఐఏజీ కింద ఫామ్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఓకే. టాటా ఎలాగో, టాటా అనేది పేరెంట్ కంపెనీ, బట్ టాటా కింద చాలా కంపెనీస్ ఉంటాయి కదా, టాటా మోటార్స్, టీసీఎస్. అలాగే ఐఏజీ అనేది ఒక పేరెంట్ కంపెనీ. దాని కింద బ్రిటిష్ ఎయిర్వేస్, ఐబీరియా, ఎయిర్ లింగస్, అలా 5 ఎయిర్లైన్స్, అమెరికన్ ఎయిర్లైన్స్, ఇవన్నీ గ్రూప్ గా ఫామ్ అయ్యి ఐఏజీ కింద ఫామ్ అయింది అనమాట. ఓకే. సో నా క్లయింట్ వచ్చేసరికి ఐఏజీ. ఇప్పుడు ఎయిర్లైన్ ఇండస్ట్రీకి వాళ్ళకి కావాల్సిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో నేను సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కింద చేస్తాను. ఓకే. ఓకే. సూపర్ గోపి. కానీ అన్నిటికన్నా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడే గ్రో అవుతా వెళ్ళేసి ఉండడం అనేది చాలా రేర్ ఆపర్చునిటీ. అంటే అందరికీ అన్నిట్లో అలా ఆపర్చునిటీ రాకపోవచ్చు, లేదా చాలా మంది కన్వర్ట్ చేసుకోలేకపోవచ్చు. సో దట్ ఈస్ ఏ గ్రేట్ థింగ్ టు సే. ప్లస్ నువ్వు అదే మధ్యలో డెవలపర్ గా స్టార్ట్ అయ్యాను. చెప్పాలంటే డెవలపర్ గా స్టార్ట్ అయ్యి అలా టెక్నికల్ డిజైన్ లీడ్ కింద, టెక్నికల్ లీడ్ కింద, ప్లస్ ఇప్పుడు ప్రస్తుతానికి అంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఇప్పుడు ఏంటంటే మనకి కరెంట్ వరల్డ్ ఎలా ఉంది, అంతకుముందు ఏంటంటే 10 మందితో చేసే పనిని ఇప్పుడు 5 నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలా కాంపిటీషన్ ఎక్కువైపోయింది బాగా అసలు. అవునవును. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ చూసినా కానీ ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలి నాకు. ఇంతకుముందు ఏంటంటే ఒక డెవలపర్ అంటే ఫ్రంట్ ఎండ్ చేయడానికి ఒకడు ఉండేవాడు, మిడిల్ గా చేయడానికి ఇంకోటి ఉండేవాడు, బ్యాక్ ఎండ్ తెలుసుకోవడం ఇంకోటి ఉంటాడు. కానీ ఇప్పుడు ఏంటంటే అలా కాదు. ఒక పర్సనే అన్ని టెక్నాలజీస్ తెలుసుకోవాలి, అన్ని ఫ్లేవర్స్ ఉండాలి. సో వాడిని పెట్టుకుని రన్ చేయాలి షో అన్నట్టుగా ఇండస్ట్రీ మారిపోతుంది. సో వీ హ్యావ్ టు కంపీట్ విత్ అవర్ సెల్స్. నేనేంటంటే ఓన్లీ టెక్నికల్ గా స్టిక్ అయితే కనుక గ్రోత్ ఉండట్లేదు. సో ఐఎమ్ జస్ట్ ప్లేయింగ్ ద బోత్ ద రోల్స్, టెక్నికల్ యాజ్ వెల్ యాజ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఏంటంటే కరెంట్లీ నేనేం పనిచేస్తున్నాను అంటే క్లౌడ్ లో పనిచేస్తున్నాను. ఇంతకుముందు ఏంటంటే ఉన్న సాఫ్ట్వేర్స్ కానీ అప్లికేషన్స్ అన్ని కానీ ఓకే. కంపెనీ యొక్క డేటా సెంటర్ లో ఉండేవి, లెగసీ డేటా సెంటర్ లో ఉండేవి. ఇప్పుడు వాటన్నిటిని క్లౌడ్ మైగ్రేట్ చేస్తున్నాం. అందుట్లో సో ఉన్న ఆర్కిటెక్చర్ కి క్లౌడ్ లో ఎలా ఫిట్ అవుతుంది అనేది 2B ఆర్కిటెక్చర్ సొల్యూషన్స్ డిజైన్ చేసి, ప్లస్ దాని యొక్క డెలివరీ కంప్లీట్లీ ఎండ్ టు ఎండ్ డెలివరీ ఓన్ చేస్తున్నాను నేను. సో అలా 3 క్రిటికల్. కంపెనీకి ఏంటంటే ఏదన్నా ఒక ఎయిర్లైన్ ఇండస్ట్రీ ఉందంటే ఆపరేషన్స్ అనేది ఒక ఏరియా ఉంటుంది, అదే ది మోస్ట్ క్రిటికల్. ఓకే. ఇప్పుడు అందులో ఉన్న అప్లికేషన్స్ నేను మైగ్రేట్ చేస్తున్నాను. ఒకవేళ ఆపరేషన్స్ ఉన్న అప్లికేషన్స్ ఏదన్నా ఒక డౌన్ అయితే కనుక ఇట్ విల్ ఇంపాక్ట్ ది ఎయిర్లైన్ కంప్లీట్లీ. అంటే చెప్పాలంటే ఫ్లైట్ డిలేస్, ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ అలా ఉంటాయి అన్నమాట. ఓకే. 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 డైరెక్ట్ ఇంపాక్ట్ఫుల్ వర్క్ లో లైవ్ లో జరిగే రియల్ టైమ్ సాఫ్ట్వేర్ లో వర్క్ చేస్తున్నాయి. అవును అవును. నైస్ నైస్. ఇప్పుడు చెప్పాలంటే బుకింగ్ అండ్ ఆపరేషన్స్. ఇప్పుడు బుకింగ్ అనేది కమర్షియల్. ఇప్పుడు ఏంటి బుకింగ్ లో ఇంపాక్ట్ అయినా కానీ మనకి పెద్ద ఏం ఉండదు, కావాలంటే రెవెన్యూ లాస్ ఉంటుంది చెప్పాలంటే అందులో. బట్ ఆపరేషన్స్ వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే కస్టమర్ చెక్ ఇన్ చేయడం, ఆన్లైన్ చెక్ ఇన్ ఉంటుంది కదా, అదేంటంటే ఆపరేషన్. ఒకవేళ కస్టమర్ ఆన్లైన్ చెక్ ఇన్ పోర్టల్ వర్క్ చేయలేదు అనుకో, చెక్ ఇన్ అవ్వలేరు. అదేంటంటే ఆపరేషన్ లో ఫ్లైట్ డిలేస్ ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే కస్టమర్స్ అందరూ ఎయిర్పోర్ట్ కి వచ్చి అక్కడ చెక్ ఇన్ చేయాల్సి వస్తుంది, క్యూస్ పెరిగిపోతాయి. సో అలా అనమాట. ఓకే. నైస్ నైస్. గోపి, ఇప్పుడు సాఫ్ట్వేర్ లో నువ్వు చేస్తా ఉన్నావు కాబట్టి, నువ్వు స్టార్టింగ్ డెవలపర్ నుంచి అయ్యావు కాబట్టి, ఇప్పుడు డిఫరెంట్ థింగ్స్, ఇప్పుడు క్లౌడ్ మీద చేస్తా అన్నావు, ఇంతకుముందు నువ్వు వేరే రీటైల్ వాటి డెవలప్మెంట్ లో చేస్తా ఉన్నావు, లేదా ఇంతకుముందు మనం స్టార్ట్ అయినప్పుడు నువ్వు చెప్పినట్టు ఫ్రంట్ ఎండ్ కి, మిడిల్ వేర్ కి, బ్యాక్ ఎండ్ కి డిఫరెంట్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ అలాంగ్ మీ జర్నీలో నువ్వు చాలా నేర్చుకొని ఉంటావు కదా, అంటే అప్గ్రేడ్ అవుతా ఉంటావు అనుకుంటా కదా సాఫ్ట్వేర్ లో. అవును అవును ఖచ్చితంగా రవి.
ఇప్పుడు ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ఒరేయ్ నువ్వు 10వ తరగతి బాగా మార్కులు తెచ్చుకోరా, తర్వాత +1 +2 మంచి కాలేజీ వచ్చింది, దాని తర్వాత లైఫ్ సెట్ అయిపోద్ది అని అంటారు. ఆ! తర్వాత కాలేజీలో బాగా చదువుకుని కంపెనీ తెచ్చుకున్నాడు, ఇంక అంతేరా ఇంకేమీ లేదు, లైఫ్ అయిపోయింది, సెట్ అయిపోయినట్టే, దాని తర్వాత డబ్బులు సంపాదించడమే. కానీ అదంతా ట్రాషే కదా, తెలిసిందే అవును. కదా అవి. అవును. ఎక్కడైనా సరే లెర్నింగ్. ఓకే. ఈవెన్ కంపెనీలో కూడా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇండస్ట్రీ కూడా, ఇంతకు ముందు ఏంటంటే ఒక అసోసియేట్ యొక్క ఇష్టం అనమాట, ఫోర్స్ చేసేవాళ్ళు కాదు. సో హ్మ్. ఇలాంటి ఫ్లేవర్స్ ఉన్నాయి, ఈ టెక్నాలజీస్ ఉన్నాయి, ఇవి నేర్చుకుంటే మీకు గ్రోత్ ఉంటుందని చెప్పి ఒక కమ్యూనికేషన్ అయితే వచ్చేది. దెన్ ఇట్స్ అప్ టు ది అసోసియేట్ ఇండివిజువల్స్ అనమాట. ఓకే. నేర్చుకోవాలంటే నేర్చుకో, లేకపోతే లేదు, అలా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ది ఆర్గనైజేషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఫోర్సింగ్ ది అసోసియేట్స్. ఓకే. కరెంట్ మార్కెట్ లో ఎలా ఉందో ట్రెండ్, ఆ టెక్నాలజీ అందుట్లో మోస్ట్ హాట్ కేక్ లాంటిది ఏమైనా ఉంటే కనుక అది ఖచ్చితంగా ఒక మ్యాండేటరీ కోర్స్ లాగా ఇంపోజ్ చేస్తున్నారు అసోసియేట్స్ మీద. ఇది అవును. ఖచ్చితంగా మీరు ఫినిష్ చేసేయాలి. హుహుహు. ఇంతకు ముందు ఏంటంటే క్లౌడ్ ఉంది కాబట్టి క్లౌడ్ హుహు. ఖచ్చితంగా అందరూ బేసిక్ క్లౌడ్ E0 క్లౌడ్ E1 సర్టిఫికేషన్ చేయాలనేది హ్మ్. ఒక ఇదిగా ప్రిన్సిపల్ లాగా తీసుకొచ్చారు. హ్మ్. దాని తర్వాత ఏమైంది, ప్రాక్టీసెస్ వచ్చేసరికి ఎజైల్, ఇప్పుడు ఏంటంటే మెథడాలజీస్ ఉన్నాయి కదా. హుహు. అంత ముందంటే వాటర్ ఫాల్ ఉండేది, అది పెద్ద పరిశ్రమ కాదు. ఇప్పుడు ఎజైల్ అంటే అన్ని కంపెనీస్ ఎజైల్ ఫాలో అవ్వాలనుకుంటే ఎజైల్ E0 కోర్సెస్ E1 అనేవి మ్యాండేటరీ తీసుకొచ్చారు. ఓకే. ఇప్పుడు రీసెంట్ గా జనరేటివ్ ఏఐ అది పాపులరేట్ అవుతుంది, హుహు. ఏఐ. హుహు. సో అందరూ జెన్ ఏఐ నేర్చుకోవాలి. సో ఎవ్రీవేర్ లెర్నింగ్ అనేది లేకపోతే గనక ఖచ్చితంగా గ్రోత్ ఉండదు మనకి. ఏంటంటే విల్ బి స్టాగర్డ్. ఏంటంటే ఆ పర్టికులర్ టెక్నాలజీకి పరిమితం అయితే గనక హ్మ్. ఆపర్చునిటీస్ తక్కువ ఉండవు మనకి. అదే రోల్ చేస్తున్నట్టుగా, ఏంటంటే రుబ్బిన పిండే మళ్ళీ మళ్ళీ రుబ్బుతున్నట్టుగా అనిపించిద్ది. మనకి ఇంట్రెస్టింగ్ గా ఉండదు. కరెక్ట్. ప్లస్ లాడర్ క్లైంబ్ చేయలేం, గ్రోత్ ఉండదు. హుహు. కరెక్ట్. కరెక్ట్ గోపి. బావుంది. మంచిగా చెప్పావు. సో, నువ్వు ఇప్పుడు చేసే జాబ్‌కి, ఇలా చేసేదానికి కాలేజీలో ఏం చేస్తే వచ్చిద్ది? సో, ఏ దేనివల్ల నీకు జాబొచ్చింది? సో, స్టార్టింగ్ ఇప్పుడు కాలేజీకి ఎళ్ళేవాళ్ళు ఏదన్నా ఎళ్తా ఉన్నారంటే, నువ్వు వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తావు? హూఎవర్ వాంట్స్ టు కమ్ ఇంటూ సాఫ్ట్‌వేర్ డొమైన్ కదా! ఎలా ఎలా చేయాలి? వాట్ ఫ్లేవర్స్, వేరియంట్స్ ఉంటాయి? ఏదన్నా నువ్వు మిస్ అయినేటివి, అప్పుడు నేను ఇది చేసుంటే బావుండు అని ఇప్పుడు నువ్వు రియలైజ్ అయ్యి చేసే పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే. సో, సజెషన్ అయితే గనక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం ఐటీలో ఉన్నా గానీ, ట్రిపుల్ ఈలో గానీ, ఇప్పుడు ఏంటంటే కంపెనీ ఏంటంటే అందరినీ ప్రిఫర్ చేస్తున్నారు. హ్మ్. వాళ్ళ డొమైన్‌లో బేసిక్ నాలెడ్జ్ ఉండి మనం ఆర్టికులేట్ చేయగలిగితే దెన్ వీ కెన్ త్రూ ది ఇంటర్వ్యూ. ఓకే. ఇంటర్వ్యూని త్రూ చేసుకొని మనం జాయిన్ అవ్వచ్చు. నేనైతే ఖచ్చితంగా ఇవి నేర్చేసుకోవాలి, అవి నేర్చేసుకోవాలని చెప్పి అలా అయితే ఏమీ లేదు అది. ఎందుకంటే హుహు. వన్స్ వి ఎంటర్ ఇంటూ ది ఫీల్డ్, ఇక్కడ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. కాలేజీలో మనం నేర్చుకున్నది వేరు. చెప్పాలంటే థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. హుహు. ప్రాక్టికల్ గా ఎంతమంది చేస్తున్నారనేది డౌటే. అట్లీస్ట్ ఫర్ మై నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే ఏం చేయలేదు. ఎందుకంటే మనం ట్రిపుల్ నుంచి వచ్చాము. ఐటీ అనేది నిల్ కంప్లీట్ గా. అవును. బేసిక్ గా సి ప్లస్ ప్లస్ కూడా లేదు. వేరు హ్మ్. మామూలుగా చెప్పాలంటే సివే, జావా కూడా నేర్చుకోలేదు. అవునవును. బట్ వన్స్ వి ఎంటర్ ఇన్ టు ది ఇండస్ట్రీ, ఇక్కడ ఏంటంటే మళ్ళీ అగైన్ స్ట్రీమ్స్ కింద డివైడ్ చేస్తాడు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు. హుహు. ఇనీషియల్ గా బేసిక్ గా ఏంటంటే ఒక జావా అలాంటివి టచ్ చేసి దాని తర్వాత స్ట్రీమ్స్ కింద డివైడ్ చేసుకుంటాడు. హుహు. ఇనిక్స్ ఒక ఫ్లేవర్ కింద, జావా ఒక ఫ్లేవర్ కింద, మెయిన్ ఫ్రేమ్ ఇలా స్ట్రీమ్స్ కింద డివైడ్ చేసుకుంటాడు. హుహు. అదేంటంటే కంపెనీకి రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి. ఓకే. ఓకే. ఇప్పుడు ఒక కంపెనీ రిక్రూట్ చేసుకుంటున్నాడు అని అంటే ఒక ఫ్యూచర్ స్కోప్ ఉంటుంది కదా వాడికి. హ్మ్. ఓకే, నాకు ఈ ఇండస్ట్రీలో ఈ ఏరియాలో నాకు ఎక్కువగా ఉంటాయి ప్రాజెక్ట్స్ అనే దాన్ని బట్టి దాన్ని స్ట్రీమ్స్ కింద డివైడ్ చేసుకుని దానిపైన ట్రైనింగ్ ఇస్తాడు. సో డెవలప్మెంట్ లో, టెస్టింగ్ లో అలాగా. ఓకే. సో మనం నేర్చుకునే దానికి ఇక్కడ మనం ఏ డొమైన్ లో జాయిన్ అవుతాం అనేది చెప్పలేము. అది హుహు. ఏ టెక్నాలజీ ఓరియంటెడ్ గా ఏ డొమైన్ లో జాయిన్ అవుతామని చెప్పలేము. కాకపోతే బేసిక్ నాలెడ్జ్ ఒక చెప్పాలంటే ఒక ఐటీ ఎలా రన్ అవుతుంది అనేది తెలుసుకుని ఉంటే చాలు రవి. ఓకే. నాకు తెలిసి టెక్నాలజీలో ఇన్ డెప్త్ గా తెలుసుకోవాలనేది. ఎందుకంటే వన్స్ యాక్చువల్లీ ఒక ప్రాజెక్ట్ లకి అసైన్ అయిన తర్వాతే ఆ ప్రాజెక్ట్ లో ఆ టెక్నాలజీని ఎంతవరకు ఉపయోగిస్తున్నారు, హుహు. ప్లస్ ఇంక వేరే వేరే ఏమున్నాయి అనేది ఎట్లాగో లర్న్ చేసుకుని లర్న్ వైల్ యూ డూ అండ్ డూ వైల్ యూ లర్న్, ఇదే కాన్సెప్ట్ దా. ఓకే. గుడ్. నైస్ గోపి. ఇప్పుడు ఇంకొక పాయింట్ నేను అడగాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు నువ్వు ప్రాజెక్ట్ మేనేజర్ కింద, ఆర్కిటెక్ట్ కింద లీడ్ చేస్తా ఉన్నావు గదా! ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తా ఉన్నావు గదా! ఇప్పుడు సపోజ్ మీ గ్రూప్‌లో కొత్తగా ఫ్రెషర్స్ లాగా ఎవరైనా జాయిన్ అయ్యారనుకుందాం. ఉమ్, సో, ఉమ్, వాళ్ళు జాయిన్ అయితే నీ పర్స్పెక్టివ్‌లో యాస్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ పర్స్పెక్టివ్‌లో వాళ్ళు ఏం చేస్తే చేస్తున్నారు? నీకు బాగా ఉంది. ఆర్
దే ఆర్ గుడ్ ఇన్ యువర్ ఐస్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్ గ్రోత్ కానీ వీళ్ళకి బాగుంటుంది అని నీకు అనిపించేదానికి నువ్వు చూస్ చేసే పారామీటర్స్ ఏంటి? ఎలా ఎలా నువ్వు ఐడెంటిఫై చేస్తావు? ఏ క్వాలిటీస్ని లేకపోతే ఏ ఎబిలిటీస్ని నువ్వు అప్రిషియేట్ చేస్తావు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాటిట్యూడ్ రవి. ఓకే. ఇంతకుముందు ఏంటంటే ఆపర్చునిటీస్ కోసం దేవుళ్ళు ఆడేవాళ్ళం మనం, ఎంతమంది అయినా సరే. ఓకే. ఎంతమంది ఉన్నా కానీ ప్రతి ఒక్కళ్ళం ఒక ఆపర్చునిటీ, ఒక ఒక ఇది దొరికితే చాలు మనకి ఇచ్చేసుకోవచ్చు అని. ఇప్పుడు వచ్చే జనరేషన్ అంటే యాటిట్యూడ్ అయితే చాలా చాలా పూర్గా ఉంది. నేను ఇది అబ్జర్వ్ చేశాను రీసెంట్ గా అయితే. అంటే యాటిట్యూడ్ పూర్ ఉండడం అంటే ఎలాగా డిఫైన్ చేయగలుగుతావా? యాటిట్యూడ్ పూర్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ సినారియోనే తీసుకుందాం మనం. ఓకే. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అంతకుముందు అంటే ప్రీ కోవిడ్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్తే ఇన్ పర్సన్ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారా లేదా, ఎఫర్ట్ పెడుతున్నారా లేదా, సో హౌ ప్రొడక్టివ్ దే ఆర్ అనేది ఈజీగా తెలుస్తుంది, క్వాంటిఫై చేయొచ్చు మనం. కానీ పోస్ట్ కోవిడ్ తర్వాత ఏమైంది, హైబ్రిడ్ మోడల్ వచ్చింది. కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే అసోసియేట్స్ కొంతమంది ఏం చేస్తున్నారంటే దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ సీనియర్స్. ఇప్పుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు, మనకు ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా కానీ ఇట్ ఈస్ గివింగ్ దోస్ మెనీ లూప్ హోల్స్ యాక్చువల్లీ ఫర్ ది అసోసియేట్స్ ఆల్సో. ఇప్పుడు ఏంటంటే ఇంటి దగ్గర పనిచేస్తాను అనుకుంటున్నాం, వాడు ఫర్ ఎక్స్ రీజన్ మూలన నేను రాలేను ఆఫీస్కి, నాకు ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అని అంటే సరే ఓకే అని చెప్పి ఇస్తాం, మనం పర్మిషన్ ఇస్తాం. వాడు ఏం చేస్తారు కొంచెంసేపు తర్వాత, నేను రూరల్ ఏరియాలో ఉన్నాను, పవర్ కట్ అయిపోయింది, నాకు పవర్ లేదని అంటాడు. ఏదో ఒక ఏంటంటే చిన్న చిన్న సాకులు అనమాట అవి. దాని వల్ల ఏమవుతుందంటే ప్రాజెక్ట్ ఇంపాక్ట్ అవుతుంది. అది నిజమో కాదో మనకు తెలియదు, కానీ ఇదేంటంటే అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఎక్కువ. నిజంగా జెన్యూన్ రీజన్ ఉండేవాళ్ళు ఉన్నారు, కాదనట్లేదు నేను, కానీ చాలా మంది అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఇది ఒకటి, ఇది ఒక పర్స్పెక్టివ్. ఇంకొక రెండోది పర్స్పెక్టివ్ ఏంటంటే అలా చేస్తే నీకు అర్థమైపోద్దా? అలా చేస్తే యాజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ నీకు అర్థమైపోద్ది? అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఫ్రెషర్ పర్స్పెక్టివ్ లో సర్లే చెప్పేసి, అంటే స్టూడెంట్ మైండ్ సెట్ లో ఏముంటే సర్లే ఏదో ఒక రీజన్ వంక చెప్పేసేస్తే ఇట్స్ ఫైన్ కదా, ఈ రోజు నేను ఎస్కేప్ అయిపోతాను అని చెప్పి ఉండేది. నీకు 14-15 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అలా చేసినప్పుడు జనరల్ గా నీ మైండ్ లో ఎలా? ఇప్పుడు ఏంటంటే ఇలాంటి కేసెస్ చాలా ఎక్కువ అవడం వలన కంపెనీ కూడా ఏంటంటే దే మేడ్ ఎ టై అప్ విత్ సమ్ థర్డ్ పార్టీ ఏజెన్సీస్. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ మెడికల్ గా కూడా చాలా మంది ఫ్రాడ్స్ చేస్తున్నారు. ఓకే. సో అవేంటంటే బ్యాక్గ్రౌండ్ చెక్స్ వెరిఫికేషన్ కు కొన్ని కేసులు మనం రిఫర్ చేయొచ్చు కావాలంటే. అది ఉంది హెచ్ఆర్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ సెషన్స్ అన్నట్టుగా పిఐపి సెషన్స్ అని కండక్ట్ చేస్తూ ఉంటారు కంపెనీలో. సో వాటి ద్వారా కొన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ప్రతిదీ చెప్పలేము, బట్ కొన్ని అయితే తెలుసుకోవచ్చు త్రూ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఏంటంటే అలాంటి వాళ్ళు ఏం చేస్తాం, 1-on-1 సెషన్ తీసుకొచ్చి ర్యాండమ్ గా కొన్ని క్వశ్చన్స్ చేయొచ్చు కదా మనం, ఇలా ఏం జరిగింది. ఇప్పుడు ఏంటంటే వాడు చెప్పింది ప్రతిదీ వాడు గుర్తుపెట్టుకోలేడు. కరెక్ట్. ఎవరైనా సరే ఇప్పుడు మనం ఆ తొందరలో ఏదో ఒకటి కొంచెం అడ్వాంటేజ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఏదో ఒకటి చెప్తాడు, కానీ అది ఖచ్చితంగా ఇదే చెప్పారని గుర్తుపెట్టుకోలేడు. తర్వాత వేరే డిస్కషన్స్ లో ర్యాండమ్ గా దాన్ని మనం ఏంటంటే అలాంటి పాయింట్స్ మనం నోట్ చేసుకోవాలి. చెప్పాలంటే యాజ్ అ మేనేజర్ యూ షుడ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ ఎవాల్యుయేటింగ్ అన్ అసోసియేట్. ఈ 2 అప్రైజల్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి. కరెక్ట్. సో అప్రైజల్ కి నువ్వు ఎవాల్యుయేట్ చేయాలి ఒక అసోసియేట్ ని. అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇలా డేటా పాయింట్స్ అనేవి గ్యాదర్ చేసుకుని సిస్టమ్ లో ఫీడ్ చేయొచ్చు నీకు. సో అవి నెక్స్ట్ టైం వాడితో అసోసియేట్ 1-on-1 డిస్కషన్స్ లో ఏంటంటే ర్యాండమ్ గా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దొరుకుతారు. ఇలా నేను చాలా సినారియోస్ చూసాను చాలా మంది అసోసియేట్స్ లో. సో దానివల్ల వాళ్ళ అప్రైజల్ కూడా ఇంపాక్ట్ అవుదా ఇలాంటి థింగ్స్ చేయడం వల్ల, ప్రాజెక్ట్ డిలే అవ్వడం వల్ల? అవును, ఖచ్చితంగా. ఓకే. వాళ్ళ అప్రైజల్ మాట పక్కన పెడితే మెయిన్ గా ప్రాజెక్ట్ ఇంపాక్ట్ అవుతుంది, విచ్ గివ్స్ ఎ బ్యాడ్ రిమార్క్స్ టు ది ఆర్గనైజేషన్ కదా. కరెక్ట్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ కస్టమర్ మనం నుంచి సంజయ్ చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. ఐడియల్ గా సినారియోలో మనం ఉండాల్సిన పని లేదు, ఇంకా బెటర్ గా ప్లాన్ చేసుకోవచ్చు. అదేంటంటే చెప్పాలంటే అది అసోసియేట్ కూడా బానే ఉంటాడు, యాజ్ అ ప్రాజెక్ట్ మేనేజర్ నేను కస్టమర్ కి ఐఎమ్ రెస్పాన్సిబుల్. యు ఆర్ ద ఫేస్ టు అవును వాటెవర్ ఈస్ గెటింగ్ డెలివర్డ్. కరెక్ట్. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ విల్ బీ ఇన్ సూప్. అదే ప్రాబ్లం మెయిన్ ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే యాటిట్యూడ్ విషయంలో ఎలా అంటే ఓకే వీడు చెప్తే నేను చేసేది ఏంటి అన్న యాటిట్యూడ్ కూడా చాలా మంది ఉంది. ఏంటంటే ఈ కంపెనీ కాబట్టి ఇంకో కంపెనీ అన్న ఒక కొంచెం ధీమాగా చేసేవాళ్ళు కూడా ఉంటారు. కరెక్ట్. అంటే నేను విన్నాను ఈ పాయింట్, ఎందుకంటే మన జనరేషన్ ఆ టైంలో ఆపర్చునిటీసే తక్కువ ఉండేటివి. వచ్చిన వెంటనే కళ్ళకద్దుకొని తీసుకొని చాలా డెలిజెంట్ గా చేసి
మనల్ని మనం ప్రూవ్ చేసుకొని అక్కడ మంచి రిమార్క్ క్రియేట్ చేయాలన్న మైండ్ సెట్‌లో వెళ్తా ఉంటాం. అబ్సల్యూట్లీ. ఇప్పుడేమైపోయిందంటే ఆ స్లాగిష్‌నెస్ వచ్చేస్తది. అంటే ఇప్పుడు నీకు నచ్చలేదు ఫీల్డ్ నువ్వు మానేసి వేరే ఫీల్డ్‌కెళ్ళిపోవడం వేరే విషయం. ఒక టైం తీసుకొని మనకు అర్థమైపోద్ది కదా! మనం సెట్ అవుతామా అవును, లేదా అవును, అనేది. అవును, అవును, అవును. లేదా మన క్యాపబిలిటీ ఒక వరకు లిమిట్ అవ్వడం వేరు. కానీ నేను గూడా అబ్జర్వ్ చేసే పాయింట్స్ ఏందంటే, ఓకే. అంటే కొంచెం స్లగ్గిష్‌గా చేయడము, సరే సాలరీ వచ్చేది తీసుకుంటా ఉంటారు గానీ, వర్క్ పరంగా అంత అటెన్షన్ పే అవును, చేయకపోవడం, ఈ లెథార్జీగా థింగ్స్ ఉంటారు ఆ! అన్నీ అంతే. బాగా. నెక్స్ట్ సో, అలా ఉండే అదేంటంటే కుంటి సాకులు అంటాను కదా, హ్మ్. ఏదో ఒక ఇప్పుడు ఏంటంటే వర్క్ జరగలేదు అని అంటే దానికి తగ్గట్టుగా ఏదన్నా ఒక ఇష్యూ ఒక ఇష్యూ వచ్చింది ఓకే. టెక్నికల్ గా ఇష్యూ వచ్చినప్పుడు ట్రై చేయొచ్చు ఒక అసోసియేట్ కి మనం. ఓకే, ఇంత సమయం ఒక ఇష్యూ వచ్చిందంటే హ్మ్. గివెన్ ది క్రిటికాలిటీ ఆఫ్ ద డెలివరీ, అది క్రిటికల్ డెలివరీ ఖచ్చితంగా టార్గెట్ డేట్ మీట్ అవ్వాలి. హ్మ్. లేకపోతే ఓకే, కొంచెం లీనియన్స్ ఉంటుంది, మనం కస్టమర్ తో మాట్లాడి ఎక్స్ట్రా టైం తెచ్చుకోవచ్చు అనుకునే సినారియోలు వేరు. హ్మ్. కరెక్ట్. అలాంటప్పుడు ఇబ్బంది లేదు. కానీ అంటే అంటే క్రిటికల్ డెలివరీ బేసిక్‌గా చేయాలి అంటే అనుకున్నప్పుడు టెక్నికల్ కాంప్లెక్సిటీ ఉండి దానివల్ల డెలివరీకి టైం బై చేయడం అనేది ప్రాబ్లమ్ కాదు. కానీ అవి అవును, లేమ్ రీజన్స్ ఉండి ఏదో ఒకటి చెప్పేసేసి వాళ్ళ అటెన్షన్ పే చేయకుండా అవును, సింపుల్ చేసేటివి కూడా చేయకపోవడం. ఓకే. హుహు. అవును, అవును, అవును. ఓకే. సో, సో ఇప్పుడు అలా ఉండకూడదు. అంటే యాటిట్యూడ్ కరెక్ట్‌గా ఇప్పుడు వాట్ డు యూ అంటే ఏవి చేయకూడదో చెప్పావు నువ్వు బేసిక్‌గా. స్టార్టింగ్‌లో ఇప్పుడు చెప్పి ఏంటంటే హ్మ్. యాటిట్యూడ్ ఉన్న వాడితో ప్రాబ్లం ఏంటంటే మనం చెప్పింది చేయడు వాడికి హ్మ్. నచ్చిందే చేస్తాడు. ఓకే. ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్ లో వీ హావ్ గాన్ త్రూ మెనీ సినారియోస్. ఇప్పుడు కరెక్ట్. మనం 0 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 14 దాకా వచ్చాం మనం. అంటే ఈ 14 ఇయర్స్ స్పాన్ లో చాలా నేర్చుకుని ఉంటాం కదా. కరెక్ట్. అదే కదా, ఆ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకుని మనం ఇంకా ఎఫెక్టివ్ గా క్విక్ గా ఎలా డెలివర్ చేయగలుగుతాం, ఇంకా రోబస్ట్ సొల్యూషన్స్ ఎలా కరెక్ట్. ప్రొడ్యూస్ చేయగలుగుతాం, కరెక్ట్. జనరేట్ చేయగలుగుతాం అనేది మన ఎక్స్పీరియన్స్ మనకు నేర్పింది కొంచెం. కరెక్ట్. ఆ ఎక్స్పీరియన్స్ తో ఇంకొక అసోసియేట్ మోల్డ్ చేయడానికి, ట్రైన్ చేయడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం. కరెక్ట్. కరెక్ట్. వాడేంటంటే ఇంకా మనం చెప్పింది వినుకోకుండా వాడు సొంత ప్రయత్నంతో చేశాడు అనుకో, హుహు. అక్కడ కూడా యాటిట్యూడ్, వీడు చెప్తే మనం చేసేదండి ఇది చేయొచ్చు కదా అన్నట్టుగా. హుహు. అంటే దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిద్దా? అంటే ఇప్పుడు అప్పుడు అతను దానివల్ల డిలేస్ అగైన్. ఇప్పుడు ఏంటంటే అది ఖచ్చితంగా ఎందుకంటే ఒక అసోసియేట్ ఫ్రెషర్ వచ్చేసేవాడికి వాడికి బిగ్ పిక్చర్ ఐడియా ఉండదు కదా. కరెక్ట్. ఒక హ్మ్. ఒక ప్రొడక్ట్ మనం డెలివర్ చేస్తున్నామంటే హుహు. ఇట్ హ్యాస్ టు మీట్ సర్టెన్ స్టాండర్డ్స్, గైడ్ లైన్స్, ప్రిన్సిపల్స్ అనేవి మీట్ అవ్వాలి అది. కరెక్ట్. కరెక్ట్. ఒక ప్రోడక్ట్ బయటకి మార్కెట్కి రిలీజ్ చేస్తున్నామంటే అది అప్పుడు ఉంటేనే దానికి రిలయబిలిటీ ప్లస్ ఎక్కువ రోజులు అది లైఫ్ ఉంటుంది ఆ ప్రోడక్ట్కి. హుహుహు. లేకపోతే నీకు వన్స్ ది ప్రొడక్ట్ ఇస్ ఇంటూ ఆపరేషనల్ ఇష్యూస్ వచ్చినాయి అనుకో, అవును. అగైన్ వీఆర్ రెస్పాన్సిబుల్ కదా. హ్మ్. అవును. అగైన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రెప్యుటేషన్ అన్ని ఏంటంటే దానికి పెనాల్టీస్ కూడా ఉంటాయి మళ్ళీ. హ్మ్. కరెక్ట్. కరెక్ట్. హ్మ్. సో ఇవన్నీ వాళ్ళకి ఐడియా ఉండదు. అవన్నీ చెప్పినా గానీ ఆ ఏజ్ లో వాళ్ళకి అవంతా ఇట్ ఇస్ టూ మచ్ ఫర్ దెమ్ టు అవును. లెర్న్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్. అందుకే కదా మనం ఉండి గైడ్ చేసేది, కాదబ్బా నువ్వు ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పి మనం చెప్తూ ఉంటాం అనమాట. కరెక్ట్. హ్మ్. ఇప్పుడు ఏంటంటే యాటిట్యూడ్ బాగా ఉందనుకో, హుహు. వాడికి తెలియపోయినా కానీ మనం ట్రైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి చెప్పి మీటింగ్స్ లో కాదు ఇలా కాదు ఇలా కాదు గైడ్ చేయొచ్చు మనం. హ్మ్. యాటిట్యూడ్ లేని వాడు ఏంటంటే మనం ఎంత చెప్పినా కానీ వాడు అది వినడు. వాడు చేయాల్సిన చేస్తాడు. అంటే రైట్ మైండ్ సెట్‌తో ఉంటే టెక్నికల్ కేపబిలిటీ తక్కువున్నా నువ్వు తక్కువ ఉన్నా గురించి కానీ వీ కెన్ నేర్పించుకొని మేక్ దట్. అవును, డెలివర్ ఈ చేయొచ్చు, లెర్నింగ్ థింగ్స్ డెలివర్ యాటిట్యూడ్ చేయొచ్చు. ఉంటది. లెర్నింగ్ అవును, అవును, యాటిట్యూడ్ బావుంటే. లేదు అవును, నేను చెప్పిందే రైట్ అనుకునేవాడికి నువ్వేం చెప్పినా అతను వినకపోతే అది దీనికి క ఇప్పుడు ఉమ్. ఎవరైనా ఇలా తగిలారా? అంటే కానీ రెండు సినారీస్ పాసిబుల్ రవి. ఇప్పుడు ఏంటంటే మనం చెప్పింది చేయకపోయినా, ఇప్పుడు ఏంటంటే ఆ డెలివరీ 100% కరెక్ట్ అని చెప్పి నేను అనట్లేదు. కరెక్ట్. కరెక్ట్. ఇప్పుడు అవునవును. వి ఆల్సో మేక్ మిస్టేక్స్. అవును. మనం కూడా లెర్న్ చేసుకుంటేనే గ్రో అవుతున్నాం మనం. సో సర్టైన్ టైమ్స్ వాడు కూడా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. అవును. మనకేంటంటే ఆ పర్స్పెక్టివ్ లో మనం ఆలోచన ఐ మీన్ ఆలోచించక పోనీ వదిలేసినా కానీ ఆ పర్సంటేజ్ అనేది చాలా లిమిటెడ్ యాక్చువల్గా చెప్పాలంటే. కరెక్ట్. అంటే నువ్వు అలా చెప్పేదేంటంటే అంటే వాళ్ళు సొంతంగా కొంతమంది ఆలోచించి ప్రూవ్ చేసుకునివే ఈ ఒక మంచి ప్రొడక్ట్ ని తీసుకొచ్చే పర్సంటేజ్ మినిమల్. ఓకే. కానీ అలా ఉండేవాళ్ళు గూడా ఉంటారు. అలా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అండ్ అలా ఇట్స్ ఆల్సో ఉండేవాళ్ళు అలా. వెల్కమింగ్ థింగ్ గదా! అంటే యాటిట్యూడ్ ఉంది. బట్ ఫర్ ద రైట్ రీజన్. అంటే కరెక్ట్ కరెక్ట్, కరెక్ట్. వర్క్ అంటే ఇప్పుడు మన ఎక్స్‌పీరియన్స్‌ని పార్ చేసి హి కెన్ థింక్ బియాండ్ దట్ అండ్ డూ సంథింగ్ బెటర్ అంటే ఇట్స్ ఆల్వేస్ ఎ వెల్కమ్ సైన్ గదా! అండ్ ఇట్స్ ఎ లెర్నింగ్ అబ్సల్యూట్లీ. ఈవెన్ ఫర్ అస్ కాబట్టి అవును. బావుంటుంది. సో దట్ ఈస్ నైస్. ఇంకొకటి సో బేసిక్ అయితే నేను గమనించాను. అంటే కొత్తగా వచ్చే వాళ్ళలో ఈ ప్రాబ్లమ్ అయితే ఉంది. 2 నువ్వు ఉమ్, చెప్పింది. ఒకటి ఏందంటే లెథార్జీ.
అంటే ఎనర్జీ కోషంట్ తక్కువ అయిపోతుంది. అంటే ఎంత ఫోకస్ చేసి పెట్టే టైం తక్కువైపోతుంది. రెండో పాయింట్ నువ్వు చెప్పింది ఏంటంటే ఇది రైట్ మైండ్ సెట్. అంటే కరెక్ట్‌గా నువ్వు థింక్ చేయాలి. అంటే ఓకే. ఇతను చెప్తున్నాడంటే ఇట్ ఈస్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ఎవ్రీబడీ అనేది కాకుండా నేను చెప్పిందే రైట్. అంటే ఒకటేంటంటే యాస్ ఎ ఇంజినీర్ ఖచ్చితంగా ఫ్రీడమ్ కోరుకుంటాడు వర్క్ చేయడానికి. ఖచ్చితంగా ఖచ్చితంగా. కానీ అది కమ్స్ ఓన్లీ ఇన్ సమ్ బౌండరీస్. ఇట్ ఈస్ నాట్ ఇన్ఫైనైట్ ఫ్రీడమ్ కదా! బికాజ్ అల్టిమేట్లీ కంపెనీ హ్యాస్ టు మేక్ ఎన్ ఎర్నింగ్ అనే పాయింట్ ఉండింది కాబట్టి. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అయితే గనక పర్వాలేదు రవి. ఎందుకంటే నో వన్ ఈస్ ఇంపాక్టెడ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. కాబట్టి మనం సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ అన్నప్పుడు ప్రోడక్ట్ అయినా ఇంపాక్ట్ ఉంటుంది గోపి. ఎందుకంటే ఇట్స్ ఏ కాంపిటీషన్ కదా! ఇప్పుడు 2-3 కంపెనీస్ ప్రొడక్ట్స్ రిలీజ్ చేయడానికి ఒక టైం లైన్ లో పెట్టుకుంటాయి. అది కనుక డిలే అయిపోతే యూ విల్ మిస్ ద మార్కెట్. అంటే నీకు ఆ టైంలో రాలేదనుకో, అందరు కొనే వాళ్ళు క్లయింట్స్ అందరు కూడా అంటే ప్రోడక్ట్ వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త సిపియు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అనుకో ఈ సంవత్సరం. అది ఒక కంపెనీ డిలే చేసింది అనుకో, పక్క కంపెనీ సిపియు కొనుక్కొని వెళ్ళిపోతాడు. వాడికి ఆ డబ్బులు మొత్తం పోయినట్టే ఇంకా. సో ఉంటుంది అలా కూడా. సో దట్ ఈస్ దట్. సో ఇంకొకటి ఏంటంటే కమ్యూనికేషన్ రవి. యాటిట్యూడ్ ఎంత ఇంపార్టెంటో కమ్యూనికేషన్ కూడా. ఏంటంటే ఇప్పుడు ఉన్న అసోసియేట్స్ లో అబ్జర్వ్ చేసింది అంటే దే ఆర్ లాగింగ్. ఇప్పుడు ఏంటంటే మనం ఒక ఇష్యూ వచ్చింది, దాన్ని ఏంటంటే రైట్ గా ఆర్టికులేట్ చేయకపోతే కనుక ఇట్ విల్ మిస్లీడ్. అంటే ఒక క్వశ్చన్ గోపి, ఇప్పుడు కమ్యూనికేషన్ అన్న ఒకటి, కమ్యూనికేషన్ అనేది మాల్ సాఫ్ట్వేర్ లో వెళ్ళే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఉండాలని మనకు ఫస్ట్ నుంచి గ్రూమ్ చేస్తారు, అవి చెప్తా ఉంటారు. సో ఏ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ వాట్ ఈస్ ఇంపార్టెంట్? అంటే హై వొకాబులరీ ఉండాలా, లేకపోతే అమెరికా వాళ్ళలాగా మాట్లాడాలా, ఎలా నువ్వు డిఫైన్ చేయాలి? యాక్సెంట్ డజంట్ మ్యాటర్ రవి. అమెరికాలో లాగా మాట్లాడాలి లేకపోతే బ్రిటిష్ వాళ్ళలాగా మాట్లాడాలి అనేది డజంట్ మ్యాటర్. సో మన ప్రొనౌన్సియేషనే ఇట్స్ వెల్ అండ్ గుడ్. బట్ జరిగిన దాన్ని వెల్ గా ఆర్టికులేట్ చేసి, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కస్టమర్ ఉన్నాడు, కస్టమర్ ఈజ్ నాట్ మోర్ టెక్నికల్, ఈజ్ నాట్ అట్ ఆల్ టెక్నికల్. ఓకే. కానీ మనం ఏంటేం చేస్తామంటే మనం ఇష్యూని ఏంటంటే టెక్నికల్ గా డిస్క్రైబ్ చేస్తూ ఉంటాం, కానీ అది కస్టమర్ కి అర్థం కాదు అది. కరెక్ట్. ఓకే. బికాస్ ఈజ్ నాట్ ఇన్ టు టెక్నికల్. వాడు ఏంటంటే ఒక లేమన్ పర్స్పెక్టివ్ లో జనరల్ గా ఇప్పుడు ఏంటంటే మెయిన్లీ వాడికి కావాల్సింది ఏంటంటే ఒక ఇంపాక్ట్ పర్స్పెక్టివ్ లో. ఇప్పుడు ఒక టెక్నికల్ ఒక ఇష్యూ వచ్చిందంటే దానివల్ల ఓకే ఈ సిస్టమ్ ఏ దగ్గర నుంచి సిస్టమ్ బికి మెసేజ్ వెళ్ళట్లేదు అనేది చెప్తే చాలు. మన వాళ్ళు ఏమంటారు, ఈ సిస్టమ్ ఏలో డేటాబేస్ కనెక్టివిటీ ఉంది, ఇక్కడ ఎక్సెప్షన్ వస్తుంది, ఇవన్నీ కస్టమర్ అవసరం లేదు. కరెక్ట్. ఓకే. సో విచ్ వన్ ఇన్ఫర్మేషన్ ఏది ఫిల్టర్ చేయాలి, ఏది ఎఫెక్టివ్ గా మనం ఆర్టికులేట్ చేయాలని తెలిసి ఉండాలి. ఓకే. అంటే ఇప్పుడు బేసిక్ గా ఒక దగ్గర ఏరియాలో బగ్ ఉందంటే చెప్పచ్చు, మీ దాంట్లో ఈ మాడ్యూల్ పనిచేయదు, లేకపోతే ఇంపాక్ట్ ఉండిద్ది, అతను దాన్ని బట్టి ప్లాన్ చేసి ఇది పని చేయట్లేదు, దానివల్ల ఇంపాక్ట్ ఏంటిది, డిలే ఏమైనా ఉంటుందా, లేకపోతే ఆ సిస్టమ్ కి పర్టికులర్ మెసేజ్ రాదా, ఆ మెసేజ్ రాకపోతే కనుక నువ్వు మాన్యువల్ గా ఏదన్నా రెడీ చేసుకోవాలా, బైపాస్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయి. అవును, అలా అది. సో ఒక లేమన్ పర్స్పెక్టివ్ లో ఇది చేయాలి. ఓకే. ఓకే. ఇదేంటంటే సిస్టమ్ ఆపరేషనల్ ఇంపాక్ట్ పర్స్పెక్టివ్ లో. అలాగే డెలివరీ పర్స్పెక్టివ్ లో కూడా మనం చేయగలం. టెక్నికల్ ఇష్యూ వచ్చిందంటే ఇది రిజాల్వ్ చేయడానికి సో నాకు ఎక్స్ టైం పడుతుంది, దీనివల్ల ఇన్ని డేస్ ఇంపాక్ట్ ఉంటుంది డెలివరీ అనే మెసేజ్ మనం క్లియర్ గా ఇవ్వాలి. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే దే గో మోర్ ఇంటూ టెక్నికల్. దానివల్ల ఏంటంటే కస్టమర్ ఏమంటాడంటే మీరు టెక్నికల్ గా ఎక్కువ చెప్తున్నారు నాకు, బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీథింగ్. సో దీనివల్ల నాకేంటి, అవును, ఇంపాక్ట్ ఏంటి, ఓకే, అది ఆర్టికులేట్ చేయలేకపోతూ ఉంటారు మన అసోసియేట్స్. సో దే లాక్ ఇన్ దట్. ఓకే. ఓకే. బాగుంది గోపి. ఇంకొకటి, నువ్వు త్రూ టీసీఎస్ ఆన్ సైట్ ఆపర్చునిటీకి కూడా వెళ్ళావు. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నీకు ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం ఐ వాజ్ ఇన్ బిట్ ఆఫ్ పానిక్ సిచ్యువేషన్ చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ టైం కస్టమర్ ఫేస్ చేస్తున్నాను. అంతకుముందు ఆన్ సైట్ లో ఉన్న వాళ్ళు చెప్పింది మనం చేయడం తప్పితే, ఎందుకంటే డిజైన్ లీడ్స్, టెక్నికల్ ఆర్కిటెక్ట్స్ అందరూ ఆన్ సైట్ అని ఉంటారు. సో దే వర్క్ విత్ కస్టమర్, దే డిజైన్ ద సొల్యూషన్స్. అవి మనకు ఆఫ్షోర్ పాస్ చేస్తే మనం బిల్డ్ చేసి టెస్ట్ చేసుకుని ప్రొడక్ట్ వాళ్ళకి ఇస్తాము. ఓకే. కానీ ఫస్ట్ టైం నేను ఒక డిజైనర్ కింద రోల్ ప్లే చేయబోతున్నాను అంటే ఇనిషియల్ గా నేను వెళ్ళిందే డెవలపర్ కింద. ఎందుకంటే ఐ గాట్ అన్ ఎర్లీ ఆపర్చునిటీ. 2.5 years లో నాకు ఆపర్చునిటీ వచ్చింది. సో అలా ఆపర్చునిటీ రావడం రేర్. కంపెనీలో వెళ్ళిన 2 years కి ఆన్ సైట్ దొరకడం అనేది రేర్. అవును. సో అప్పుడు ఏంటంటే ఐఎమ్ స్టిల్ నాట్ ఎ డిజైనర్. ఓకే. ఆల్దో ఐ కెన్
స్మాల్ బట్ ఫుల్ ఫ్లెజ్ డిజైనర్ కాదు. ఓకే. సో ఒక లీడ్ ప్రోగ్రామర్ కింద నేను ఆన్ సైట్ ట్రావెల్ చేశాను. ఓకే. సో నేను ఆఫ్ షోర్ లో చేయబోతున్నదే చేస్తున్నాను, బట్ స్టిల్ కస్టమర్ తో వర్క్ చేస్తున్నప్పుడు అనేది కొంచెం ఒక పానిక్ సిచ్యువేషన్. ఎందుకంటే అప్పుడు దాకా కస్టమర్ తో డైరెక్ట్ గా మాట్లాడడం లేదు. నా కౌంటర్ పార్ట్ టీసీఎస్ వాళ్ళతో మాట్లాడని తప్పితే డైరెక్ట్ గా కస్టమర్ తో ఇంటరాక్ట్ అయింది లేదు. ప్లస్ వాళ్ళ యాక్సెంట్ అర్థం చేసుకోవాలి. మనకేమో యాక్సెంట్ రాదు కదా, మనం ప్రొనౌన్సియేషన్ వాళ్ళది కంప్లీట్లీ డిఫరెంట్. సో అర్థం చేసుకోగలుగుతానా లేనా అని ఒక భయం ఉంది. కానీ అగైన్ ఇక్కడ కూడా 2 వేరియేషన్స్. ఒక మంచి కస్టమర్ దొరికాడు అనుకో, వాళ్ళు ఏంటంటే కొంతమందిని అర్థం చేసుకోగలుగుతారు. ఓకే మన యాక్సెంట్ అర్థం కావట్లేదు అన్నట్టుగా వాళ్ళు ఫాస్ట్ గా చెప్తే కనుక స్లోగా మాట్లాడడం, వాళ్ళే ఆటోమేటిక్ గా దే రికగ్నైజ్ అండ్ దే విల్ మేక్ యూ అండర్స్టాండ్. కానీ కొంతమంది ఏంటంటే ఇక్కడ కొంచెం ఏంటంటే అక్కడ రీజనల్ ఫీలింగ్ ఉండేవాళ్ళు ప్లస్ రేసిజం ఉండేవాళ్ళు కూడా ఉంటారు. నేను అది చూశాను. అన్ఫార్చునేట్ ఏంటంటే నా కస్టమర్ ఏంటంటే టీసీఎస్ నా కంపెనీ అంటే తనకి నచ్చదు. అవునా? ఓకే. కానీ ఎందుకు కస్టమర్ తీసుకోవడం మరి? వేరే కంపెనీ తీసుకోవాల్సింది కదా నచ్చకపోతే టీసీఎస్. బట్ అన్ఫార్చునేట్లీ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్స్ ఉంటాయి కదా. సో దే విల్ నాట్. వాడికి కూడా బౌండరీ ఉంటుంది. ఎందుకంటే వాడు ఒక చిన్న కస్టమర్, వాడికంటే పైన ఉన్న వాళ్ళకి అందరికి ఓకే. వాడేంటంటే చిన్నదాన్ని కూడా పెద్దగా ఎగ్జాజరేట్ చేసి ఇదేంటి అదేంటి అన్నట్టుగా మాట్లాడే టైప్ అనమాట. తీసుకెళ్లి వాడు పక్కనే పడేసారు నన్ను, వాడు పక్కనే కూర్చోవాలి నేను. సో ఇట్ కైండ్ ఆఫ్ ఓకే ఏంటంటే మళ్ళీ స్కూల్కి వెళ్తున్న ఫీలింగ్ వచ్చేది నాకు. భయపడుతూ వెళ్ళేవాడిని స్టార్టింగ్ లో, బట్ ఐ ప్రూవ్డ్ త్రూ మై వర్క్. ఓకే. సో వర్క్ చేయడం ఇక్కడ ఉన్న ఏంటంటే స్టార్టింగ్ లో కొంచెం తడబడ్డాను నేను, ఎందుకంటే ఆ భయం మూలన. బట్ లేటర్ నాకున్న లీడ్స్ కానీ వీళ్ళు కానీ దే మేడ్ మీ కంఫర్టబుల్ యాక్చువల్లీ. ఎందుకు గోపి ఇదంతా నీకు తెలిసిందే కదా, ఎందుకు ఇక్కడ కొంచెం ఇది అవుతున్నా, అది ఏమీ లేదు అసలు మేము చూసుకుంటాం, నువ్వు ఫ్రీగా ఉండని చెప్పి ధైర్యం చెప్పారు వాళ్ళు. చెప్పాలంటే ఐ షుడ్ రియల్లీ అప్రిషియేట్ దెమ్, మై లీడర్షిప్ టీమ్. సో దెన్ నేనే చెప్పుకున్నా, ఇంకా సర్ది చెప్పుకుని దెన్ ఐ స్టార్టెడ్ మై వర్క్ యాజ్ యూజువల్. దాని తర్వాత రియల్లీ కస్టమర్ రియల్లీ అప్రిషియేటెడ్. సో దాని తర్వాత ఫస్ట్ టైం ఒక ఇనీషియల్ ఒక 2 months అలాగా ఇలా జరిగింది. బట్ ఫ్రమ్ దెన్ హలో గోపి చెప్పు గోపి. దాని తర్వాత ఇంకా కామన్, ఇంకా ఆఫ్ షోర్ లో లాగానే నేను కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాను. నేను చెప్పాలంటే యాజ్ యూజువల్ గా ఇంకా వర్క్ డెలివర్ చేయడం కస్టమర్ కి, దెన్ ఐ వాజ్ ఏబుల్ టు ఆర్టికులేట్ వెల్ యాక్చువల్లీ. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్కింగ్? ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ అయితే యూ విల్ లెర్న్ లాట్ ఇట్ ఆన్ షోర్. చెప్పాలంటే ఆఫ్ షోర్ తో కంపేర్ చేస్తే, ఎందుకంటే డైరెక్ట్ గా నీ బిజినెస్ పీపుల్ తోటి, కస్టమర్ ఐటీ పీపుల్ తోటి నీవు ఇంటరాక్ట్ చేయొచ్చు. సో వాళ్ళ బిజినెస్, వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ విషన్ ఏంటనేది నీకు ముందుగానే అవగాహన వస్తుంది. ఓకే ఇలా ఆఫ్ షోర్ లో ఉంటే గనక నీకు కంప్లీట్ పిక్చర్ రాదు రవి. ఏంటంటే మన వాళ్ళు కస్టమర్ ఏం మాట్లాడి కస్టమర్ ఫైనల్ గా ఏం డెసిషన్ తీసుకున్నాడో అది మాత్రమే మనకు పాస్ చేస్తారు, దాన్ని బట్టి మనం వర్క్ చేస్తాం. అవును. యూ విల్ నాట్ బి పార్ట్ ఆఫ్ ఆల్ ద డిస్కషన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. సో ఖచ్చితంగా ఆన్ షోర్ లో ఉంటే యూ విల్ హ్యావ్ మోర్ నాలెడ్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డొమైన్ నాలెడ్జ్ కానీ టెక్నికల్ నాలెడ్జ్ కానీ ఎక్కువ గెయిన్ చేస్తాం ఆన్ షోర్ లో ఉంటే. కొన్ని రీజన్స్ ఏంటంటే కొంతమంది ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా ఉండేవాళ్ళు, దే పాస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఓకే మనకు తెలిసింది ఆఫ్ షోర్ కూడా తెలియాలి అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ మెజారిటీ ఎలా ఉంటారంటే దే ఫిల్టర్ ద ఇన్ఫర్మేషన్ జస్ట్ టు క్రియేట్ డిపెండెన్సీ. ఎందుకంటే వాళ్ళు ఆన్ షోర్ లో వాళ్ళ టెన్యూర్ ని ఎక్స్టెండ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో డిపెండెన్సీ క్రియేట్ చేసుకోవడానికి మాక్సిమం ఇన్ఫర్మేషన్ వాళ్ళే, క్రిటికల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళే పెట్టుకుంటారు. ఓన్లీ కొంత మాత్రమే ఆఫ్ షోర్ కి పాస్ చేస్తారు. ఓకే బాగుంది గోపి. ఇప్పుడు నీ టీమ్ లో ఆన్ సైట్ ఎలా అంటే నువ్వు ఎలాంటి క్యాండిడేట్స్ ని చూస్ చేసుకుంటావు? ఒకరు పంపించాలి, ఒక ఆపర్చునిటీ వచ్చింది అంటే? ఆపర్చునిటీ వచ్చింది అని అంటే అగైన్ మెయిన్ కమ్యూనికేషన్. ఓకే. ప్లస్ ఇక్కడ కూడా యాటిట్యూడ్ కూడా యాడ్ చేసుకుంటాను నేను ఖచ్చితంగా. ఓకే. యాటిట్యూడ్, కమ్యూనికేషన్ ప్లస్ డొమైన్ నాలెడ్జ్. ఓకే. డొమైన్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. డొమైన్ నాలెడ్జ్ లేకుండా కస్టమర్ తో మాట్లాడలేం. ఎందుకంటే అక్కడ ఏంటంటే మెయిన్ గా మనం రిక్వైర్మెంట్స్ అన్ని డిస్కస్ చేస్తాం. రిక్వైర్మెంట్ డిస్కస్ చేస్తాం అని అంటే ఒక ఇండస్ట్రీ ఎలా రన్ అవుతుంది అనేది ఆ డొమైన్ గురించి ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలి. ఆ డొమైన్ నాలెడ్జ్ లేకుండా వీ విల్ నాట్ బి ఏబుల్ టు గివ్ ఎనీ సజెషన్స్ ఆర్ ఇన్పుట్స్ ఆర్ సొల్యూషన్స్.
ఓకే. ఇంకో క్వెషన్ గోపి. ఇప్పుడు మీరు డొమైన్ చేంజ్ అవుతా ఉంటారా? అంటే మీరు వర్క్ చేసేది. అంటే మీరు బేసిక్‌గా చేసే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వర్క్ కదా! ఆ డొమైన్ స్పెసిఫికేషన్స్ ఇప్పుడు ఒకే డొమైన్‌లో కంటిన్యూయస్‌గా డిఫరెంట్ క్లయింట్స్‌తో వర్క్ చేసి ఎక్స్‌పర్టీస్ బిల్డ్ చేసుకుంటారా? లేకపోతే డొమైన్‌కి కావాల్సిన సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ చేస్తా చేంజ్ అవుతారా? ఎలా ఉండిద్ది ప్రాసెస్ జనరల్‌గా అక్కడ? ప్రాసెస్ అయితే ఐడియల్ గా మీరు వేరే వేరే డొమైన్స్ కు స్విచ్ అయితే దెన్ యూ విల్ బి మోర్ నాలెడ్జబుల్ పర్సన్ రవి. కాకపోతే ఏంటంటే డొమైన్ స్విచ్ అనేది అంత తొందరగా చేయరు ఎవరు. ఓకే. సో ఎందుకంటే ఆల్రెడీ విత్ ఇన్ మనం విత్ ఇన్ నేర్చుకుని డొమైన్ లోనే డిఫరెంట్ క్లయింట్స్ చూసుకుంటారు. ఎందుకంటే డొమైన్ ఇస్ ద బేస్. ఆ డొమైన్ నాలెడ్జ్ ఉంటే మనం ఈజీగా సొల్యూషన్స్ కూడా మనం క్విక్ గా చెప్పగలుగుతాం. డిజైన్ చేయొచ్చు, అవును. చెప్పగలుగుతాం. ఇప్పుడు డొమైన్ మారిపోయింది అనుకో కంప్లీట్ కి. ఇప్పుడు నేను ఎయిర్లైన్ లో ఉన్నాను. ఎయిర్లైన్ నుంచి కంప్లీట్ గా బ్యాంకింగ్ స్విచ్ ఆ! అయితే గనక నేను స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలి మళ్ళీ. అసలు బ్యాంక్ ఎలా సిస్టమ్ ఎలా రన్ అవుతుంది ఏంటనేది మొత్తం సో నేర్చుకోవాలి. సో దానికి కొంచెం టైం పడుతుంది. బేసిక్‌గా టు బేసిక్‌గా ప్రూవ్ ఇక్కడ యువర్ సెల్ఫ్ అహా! ఇట్ టేక్స్ టైం. బేసిక్‌గా ఇక్కడ సాఫ్ట్‌వేర్ అంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అనేదే యాస్పెక్ట్ కాదు. నీకు అక్కడ అవతల పక్క క్లయింట్ బిజినెస్ ఎలా జరుగుతుందనేది కూడా నీకు మంచి ఐడియా ఉండాలి. అబ్సల్యూట్లీ. అసలు సిస్టమ్స్ ఎలా ఇంటిగ్రేట్ అవుతాయి, ఏమేమి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉండేది కీ కదా. ఓకే. ఓకే. కరెక్ట్. ముందు సిస్టమ్ దానిపైనే సొల్యూషన్ డెవలప్ చేస్తాం మనం. అసలు ఏ ఏ- ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి సిస్టమ్స్ ఉంటాయి డిఫరెంట్ గా, ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆ సిస్టమ్ టైప్ ఏంటిది ఇవన్నీ. ఓకే. ఓకే. బావుంది. బావుంది గోపి. ఓకే. సూపర్. సో ఇది ఇప్పుడు నీకు ఒక ఆర్కిటెక్ట్ లాగా నీకు సొల్యూషన్ ఇచ్చేయచ్చు అది. ఇప్పుడు ఏంటంటే ఎయిర్లైన్ లో కానీ బ్యాంకింగ్ లో కానీ ఇప్పుడు నాకు ఆ సిస్టమ్ నుంచి సిస్టమ్ కి రావాలి అని అంటే నువ్వు హై లెవెల్ గా నువ్వు సొల్యూషన్ ఇవ్వచ్చు. కానీ ఆ సొల్యూషన్ వర్క్ అవుతుందా లేదా అనేది నీకు తెలియదు. హుహు. అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ దట్ కరెక్ట్. సిస్టమ్. కరెక్ట్. ప్లస్ దాంట్లోనే కాంప్లెక్సిటీస్ ఎక్కడ ఫెయిల్ అవ్వచ్చు, ఎక్కడ అవును, అవును, అవును. ఇబ్బందుంది అనేది మనకి ఐడియా ఉండాలి. కరెక్ట్. కరెక్ట్. సో డొమైన్ ప్లేస్ క్రూషియల్ రోల్ ఓకే. బావుంది. నా ఇప్పుడు పర్స్పెక్టివ్ లో. ఇప్పుడు సో చెన్నైలోనేనా గోపి అందుకని నువ్వు ఇప్పుడు వర్క్ మాక్సిమం చేసేది? ఏంటంటే ఒక ఇన్ కేస్ స్విచ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే డొమైన్ నాలెడ్జ్ బాగా నేర్చుకుని హుహు. డైరెక్ట్ గా ఎయిర్లైన్ స్విచ్ అవుతారు. ఇప్పుడు నేను బ్రిటిష్ ఎయిర్వేస్ చేస్తాను కానీ కొంతమంది ఏంటంటే తీసేసి రిజైన్ చేసి డైరెక్ట్ బ్రిటిష్ ఎయిర్వేస్ జాయిన్ అయిపోతారు ఓహ్! కస్టమర్ ఫేసింగ్. ఓకే. లేకపోతే కనుక ఈ ఎయిర్లైన్స్ అన్నిటికి డొమైన్ ఇదేంటంటే గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ జీవీఎస్ సిస్టమ్స్ అంటారు. ఓహ్! లైక్ అమేడియస్ పేరున్నే ఉంటావు, బెంగళూరులో అవును. ఉందనుకుంటా అమేడియస్. హ్మ్. అమేడియస్ నెక్స్ట్ సేబర్ వీళ్ళంటే ఏంటంటే గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్. అంటే అన్ని ఎయిర్లైన్స్ డేటా కస్టమర్ ప్రొఫైల్స్ డేటా అందరూ వాళ్ళు హోస్ట్ చేసుకుంటారు అనమాట. ఓకే. ఓకే. గాట్ ఇట్. సో అర్థమైంది. సో, అసోసియేటెడ్ థింగ్స్‌లో అటు ఇటు వాళ్ళు స్విచ్ చూసేసి అవుతూ ఉంటారు. బావుంది. బావుంది. ఇప్పుడు నువ్వు చెన్నైలోనే కదా గోపి చేసేది ప్రస్తుతానికి? అవును, నేను చెన్నైలోనే చేశాను. అంటే రీసెంట్ గా ఆపర్చునిటీ వచ్చింది, నేను వెళ్ళాను. బట్ పర్సనల్ రీజన్స్ మూలన మళ్ళీ వెంటనే విత్ ఇన్ 6 months లో రావాల్సి వచ్చింది. వచ్చేసాను. ఇంకా ప్రస్తుతానికైతే చెన్నైలోనే కంటిన్యూ అవుతున్నారు అవి. ఓకే. ఓకే. నైస్. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ నీకలా ఏం లేదా? ఇది అంతకుముందు ఏంటంటే జస్ట్ పోస్ట్ కోవిడ్ తర్వాత మళ్ళీ ఓకే అందరూ ఈ కొలాబరేషన్ ఇదంతా మిస్ అవుతున్నారు. ఐటీ ఎలా రన్ అవుతుంది అనేది ఎవరికి తెలియట్లేదని అప్పుడు మిక్స్డ్ ఇది తీసుకొచ్చారు కదా, 3 days వర్క్ హైబ్రిడ్. ఫ్రమ్ హోమ్, ఓకే. 2 days మినిమం స్టార్టింగ్ లో 2 days రండి, 3 days ఇంటి దగ్గర నుంచి చేయండి అని చెప్పి అన్నారు. ప్రస్తుతానికైతే ఆల్ 5 days. ఓకే. ఓకే. కూల్. బావుంది గోపి. 5 డేస్ అంటే ట్రాఫిక్ చెన్నైలో అట్‌లీస్ట్ మేనేజబుల్ అనుకుంటా. బెంగుళూరు ట్రాఫిక్ కన్నా చూస్తే బెటరే అని. ఖచ్చితంగా బెంగళూరుతో పోలిస్తే మేనేజబులే. అయితే నేనేంటంటే ఆఫీస్ లొకాలిటీలోనే ఉన్నాను అనమాట. జస్ట్ ఓకే. 15-20 minutes నాకు ట్రావెల్. ఓకే. ఓకే. గుడ్. సో షార్ట్ కట్ ఉంది. సో ట్రాఫిక్ ఇబ్బంది అయితే ఏమీ లేదు. హుహు. బట్ సిటీ నుంచి ఇంటీరియర్ నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బందే ఖచ్చితంగా. ఇక్కడ మెట్రో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కదా. ఓకే. సో ఇబ్బంది పడుతున్నారు. మేబీ వన్స్ మెట్రో అయిపోతే కనుక సో కమ్యూట్ అనేది ఈజీ అయిపోతుంది. ఓకే. అవుట్స్కట్స్ ఉండడం వల్ల. నైస్. నైస్ గోపి. సో, ఇది కెరియర్ పరంగా నీ పర్స్పెక్టివ్ థింగ్స్ ఇవి చెప్పావు. నీకు ఏదన్నా మూవ్‌మెంట్‌లో అంటే ఒక పాయింట్ అయితే ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు పానిక్‌గా వెళ్ళావని చెప్పావు యూఎస్‌కి. నీకు ఏదన్నా మూవ్‌మెంట్ బాగా కష్టంగా అనిపించిందా? కెరియర్ పాయింట్‌లో ఈ ఫ్లెక్స్ పాయింట్ వచ్చింది. అరే! ఇది మరీ కష్టంగా ఉందనే సిట్యుయేషన్ ఏదన్నా వచ్చిందా? అలా అలా ఏమన్నా ఇన్సిడెంట్ ఏమన్నా ఉందా? కస్టమర్ సైడ్ వచ్చిందా అని చెప్పి నేను ఏం అనుకోవట్లేదు రవి. బట్ విత్ ఇన్ టీసీఎస్ఏ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఎలా అంటే ఇంతకు ముందు ఏంటంటే రోల్ చేంజ్ అనేది ఈజీగా జరిగేది. హుహుహు. ఇప్పుడు ఏంటంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఏంటంటే వాళ్ళే స్టాగర్డ్ గా ఉన్నారు. వాళ్ళే రోల్ ప్రొజెక్షన్, రోల్ ఎలివేషన్ జరగట్లేదు. హుహుహు. ఎవరన్ ఈస్ కైండ్ ఆఫ్ ఏంటంటే కంఫర్ట్ జోన్ లో అనుకోవచ్చు. లేకపోతే
మోర్ ఇండస్ట్రీ ఏంటంటే రెవెన్యూ బేస్డ్ అయిపోయింది అంతా. ఓకే. ఇంతకుముందు అసోసియేట్ వెల్ బీయింగ్ ఇదంతా పార్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ పాలసీ అలాగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మోర్ రెవెన్యూ బేస్డ్ కంపెనీ. ఆ రెవెన్యూ తగ్గడం వలన లేకపోతే రెవెన్యూ మార్జిన్ ఏదైనా ఇంపాక్ట్ అయిందంటే ప్రమోషన్స్ ఆపేయడం, లేకపోతే క్వార్టర్లీ వేరియబుల్ ఎలవెన్స్ లో అన్నిటిలో కట్ చేయడం జరుగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు. కరెక్ట్ కరెక్ట్. బట్ బీట్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, సో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఏంటంటే వాళ్ళు కూడా రోల్ ఎలివేషన్ జరగట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. అందరు స్టాగర్డ్ గా ఉన్నారు. ఇంతకు ముందు 10 years ఎక్స్పీరియన్స్ చేసేవాడే 15 years కూడా అదే పని చేస్తున్నాడు. ఇంకా స్టిల్ వాళ్ళు అదే రోల్ లో కంటిన్యూ అవుతున్నారు. దాని వలన ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ కి ఆపర్చునిటీ రావట్లేదు. ఓకే. గ్రో అవ్వడానికి గ్రో అవ్వడానికి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గ్రోత్ ఏంటంటే కొంచెం స్టాగర్డ్ గా లేకపోతే చాలా స్లోగా జరుగుతుంది. అంటే ఓవరాల్ ఇండస్ట్రీ ట్రెండ్ కూడా అలాగే ఉందనుకుంటా గోపి. అవును. అందుకని పీపుల్ చాలా మంది కూడా ఏంటంటే స్విచ్ అవుతూ ఉన్నారు. అవును. మెయిన్ స్విచ్ అవడానికి అదే రీజన్. ఓకే ఓకే. కానీ స్విచ్ అయిన తర్వాత అక్కడ కూడా అన్సర్టెనిటీ అంతే ఉంటుంది. ప్లస్ హైయర్ లెవెల్ ఇప్పుడు ఏంటంటే అది ఇంకో ప్రాబ్లం ఏంటంటే అసోసియేషన్ లాంగ్ టర్మ్ లో ఆలోచించట్లేదు, షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కోసమే చూస్తున్నారు అందరూ. అవును. ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక మళ్ళీ రెసిషన్ వచ్చిందంటే ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది ఎవరైతే స్విచ్ అయ్యి హై ప్యాకేజ్ తీసుకున్నారో వాళ్ళే తీసేస్తాడు. అవును. దే విల్ బి ది ఈజీ టార్గెట్స్ యాక్చువల్లీ. సో లాంగ్ టర్మ్ అన్లెస్ అని అంటే మార్కెట్ కొంచెం పర్వాలేదు అనుకున్నంత వరకు అవ్వగలుగుతాం. వన్స్ మార్కెట్ ఏదైనా అన్స్టేబుల్ అయ్యి అన్సర్టెనిటీ ఏమైనా వచ్చిందా అంటే వీ విల్ బి ది ఈజీ స్కేప్ గోట్స్ టార్గెట్స్. ఓకే, బాగుంది గోపి. ఇన్ని రోజులు చెన్నైలో తమిళ్ నేర్చుకున్నావు ఇంతకి? తమిళ్ బాగా. పెళ్లి చేసుకున్నది తమిళ అమ్మాయినే కదా, లవ్ మ్యారేజ్. అవును. అవును, అసలు ఈ పాయింట్ అసలు టచ్ చేయాలి. అసలు గోపి అంటేనే అమ్మాయిలకి చాలా కాలేజీలో మనకు తెలిసినప్పుడు చాలా దూరంగా ఉండేవాడివి. ప్లస్ అంతా బాయ్స్ తోనే చిల్ అయ్యేవాడివి. అసలు గోపి లవ్ మ్యారేజ్ అంటేనే అందరూ షాక్లు. మన బ్యాచ్ లో ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకోరో తెలియదు, గోపి గడి అయితే చేసుకోడు అన్న టైప్ లో ఉండేవాడు మామూలుగా. అసలు ఏంటి అసలు వై యూ టర్న్ ఆర్ సడన్ చేంజ్ ఓవర్ ఏమైంది అసలు? ఎక్కడ ఎలా అయింది? సడన్ చేంజ్ అంటే ఇంకా ఏంటంటే సో కాలేజీలో ఏంటంటే ఆపర్చునిటీ లేదు, లేకపోతే ఆపర్చునిటీ ఉన్నా కానీ మనం యూజ్ చేసుకోలేదో తెలియదు. కానీ ఇప్పుడు ఏంటంటే అమ్మాయిలతో మాట్లాడకపోయినా మన రోజు మన కాలేజీలో కూడా అమ్మాయిలు అందరూ ఉండేవాళ్ళు. ఆపర్చునిటీ యూజ్ చేసుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మన బ్యాచ్ లో. కరెక్టే. అదే కాకపోతే వాళ్ళతో మాట్లాడకపోయినా మన రోజు గడిచిపోయేది. ఖచ్చితంగా మాట్లాడాలి వాళ్ళతో అనే ఇది లేదు. అంటే అది చిల్లరతనం, ఇంకా కుర్రతనం అనుకో చెప్పాలంటే. ఇక్కడ ఏంటంటే అమ్మాయి కనిపిస్తే దూరంగా వెళ్ళిపోయేవాడు. ఇక్కడ ఏంటంటే ఇంకా వృత్తి రీత్యా లేకపోతే ఉద్యోగ రీత్యా వాళ్ళతో మాట్లాడడం అది అలవాటు అయిపోయింది. ఇంకా ఒక అమ్మాయిని మీట్ అయ్యాను, నచ్చింది. నచ్చింది, ఇంకా ప్రపోజ్ చేశాను. ఇంకా ఛాలెంజెస్ ఉంటాయి కదా తమిళ సరికి, అటు ఇటు లాంగ్వేజ్ తెలియదు, అవన్నీ ఛాలెంజెస్. సో అన్ని కొంచెం ఓవర్కమ్ చేసి ఓకే నా గోయింగ్ ఫైన్. ఇంట్లో ఎలా కన్విన్స్ చేసావు గోపి? అంటే ఇంట్లో మన ఇంట్లో తెలుగు అమ్మాయి కాదు అంటే, మామూలుగానే ఆంధ్రాలో ఫస్ట్ పాయింట్ తెలుగు వాళ్ళు కూడా ఫస్ట్ ఏరియా చూస్తారు, దాని తర్వాత క్యాస్ట్ చూస్తారు, దాని తర్వాత ఫ్యామిలీస్, ఇవన్నీ ఇంత చాలా తతంగాలు ఉంటాయి చూసుకునేది. సో అంటే మన టైంలో ఇంట్లో అంత ఫస్ట్ భయపడింది ఏంటంటే లాంగ్వేజ్ గురించే భయపడ్డారు తప్పితే క్యాస్ట్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు దాని మీద పెద్ద అభిప్రాయం లేదు. నేను ఒకవేళ ఆ టాపిక్ ఇంట్లో వచ్చినా గానీ నేను కొంచెం అయిష్టంగా ఉండేవాడిని. దానికి సంబంధించిన డిస్కషన్స్ ఏదన్నా వచ్చినా గానీ అయిష్టంగా ఉండేవాడిని. సో పేరెంట్స్ కి తెలుసు క్యాస్ట్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వను నేను అదని చెప్పి తెలుసు. సో అది ఒక పాయింట్ గా తీసుకురావాలి నా దగ్గరగా. మెయిన్ గా ఏంటంటే అసలు ఏదన్నా మనకి సంప్రదాయాలు అవన్నీ వేరు, వాళ్ళది వేరు, మనది వేరు, అదంతా పక్కన పెడితే పోనీ అర్థం చేసుకుని చేసుకోవడానికి కూడా లాంగ్వేజ్ తెలియదు అనేది మెయిన్ పాయింట్ కింద జరిగింది. విచ్ ఐ షుడ్ ఆల్సో యాక్సెప్ట్. ఇంక నేను అన్నాను ఇనిషియల్ గా నేను ఒక మీడియేటర్ లాగా ఒక ఉంటాను, వాళ్ళకి తెలియని మీకు తెలియని వాళ్ళకి నేను లేకపోతే నేను చేసుకోబోయే ఇద్దరం ఉంటాము, తర్వాత అలవాటు అవుతుంది, అది పెద్ద ఇదేం కాదన్నట్టుగానే చెప్పి చేశాను అనమాట. ప్లస్ అన్నయ్య కూడా సపోర్ట్ చేశాడు. ఓకే, బ్రదర్ సపోర్ట్ ఉండింది, సిబ్లింగ్స్ బ్రదర్ కూడా అన్నయ్య కూడా సపోర్ట్ చేశాడు. సో ఇద్దరిలో కన్విన్స్ చేయడానికి ఎంత టైం పట్టింది గోపి?
ఆ, వీళ్ళ ఇంట్లో ప్రాబ్లం లేదు, అమ్మాయి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఎడ్యుకేటెడ్, ప్లస్ దే దెమ్సెల్స్ లవ్ మ్యారేజ్ వాళ్ళది. ఓకే. హుహుహు. అమ్మాయి సైడ్ పేరెంట్స్ ది లవ్ మ్యారేజ్. సో లవ్ మ్యారేజ్ అనేది ప్రాబ్లమే లేదు వాళ్ళకి. వాళ్ళ కూడా భయపడింది అంటే లాంగ్వేజ్ హుహు. ప్లస్ ఆంధ్ర అనేసరికి కట్నాలు గిట్నాలు ఎక్కువ ఉంటాయి అన్నట్టుగా వాళ్ళ కొంచెం అవునవును. కొంచెం విచారిస్తారు కదా అవునవును. పెళ్ళి అనేసరికి ఏంటి అనేది. ప్లస్ వాళ్ళకి లాంగ్వేజ్ కూడా పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం లైట్ గా తెలుగు తెలుసు. ఓకే. కైనా బోర్డరే వాళ్ళది మనకి ఆంధ్రాకి. ఓకే. ఓకే. గుడియాత్తం అనేది మన చిత్తూరు నుంచి 40 కిలోమీటర్లే, ఓకే. ఓకే. 40 to 50. సో ఆ గుడియాత్తంలో చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు ఓకే. ఓకే. వాళ్ళు ఉండే ఏరియాలో. సో వాళ్ళకి తెలుగు తెలుసు. హుహుహు. సో వాళ్ళు కాకపోతే వాళ్ళు భయపడింది ఏంటంటే ఓకే క్యాస్ట్ ఇది ఓసీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారేమో అది ఇది అని చెప్పి. హుహుహుహు. అది తప్పితే పెద్ద ఇబ్బంది ఏమి లేదు. ఓకే. ఓకే. అట్లా కానీ మీకు కన్ఫర్మ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? అంటే పరిచయం అయింది ఆ అమ్మాయి ఓకే. నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకునేదానికి వెళ్ళేదాకా అనేది నువ్వెప్పుడు డిసైడ్ అయ్యావు? అంటే అప్పుడు నాది ఇంట్లో చెప్పే సమయానికి అన్నయ్యకి ఇంకా మ్యారేజ్ ఫిక్స్ అవ్వలేదు. ఓకే. ఆహా! అప్పటికే దాని చెప్పేసావా? ఆ? ఓహో! మీ అన్నయ్య మ్యారేజ్ ఫిక్స్ కాకముందే ఇంట్లో చెప్పావా ఈ విషయం ఇలా జరుగుతుంది అని? అవునవునవునవును. ఓకే. ఓకే. హుహుహు. ఫిక్స్ కాకముందే ఇంట్లో చెప్పాను. అప్పుడు అన్నయ్య కూడా మాట్లాడి కన్విన్స్ చేసుకుని అన్నయ్యది అయిన తర్వాత చేసుకుందాం అని చెప్పి మా అన్నయ్యది అయిన 3 to 4 months కి నాది మ్యారేజ్ అయింది. ఓకే. 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 సో పెద్ద ఒక 1 year స్ట్రగుల్. అదేంటంటే మధ్యలో ఏంటంటే నాన్నమ్మ గారు కూడా చనిపోయారు. దాని మూలన కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది. 1 year దాకా చేసుకోకూడదు కదా. ప్లస్ అన్నయ్యది ఇంపాక్ట్ అయింది, నాది ఇంపాక్ట్ అయింది. సో హుహు. ఆ టైంలోనే నాన్నమ్మ గారు కాలం చేయడం తోటి కొంచెం డ్యూరేషన్ ఒక 1.5 year అలా అయ్యి ఉండొచ్చు. ఓకే. ఓకే. బావుంది. బావుంది గోపి. సో, మ్మ్. ఇప్పుడు బాబుకి 2 వచ్చా తెలుగు, తమిళ్? 2 వచ్చు. అయితే తమిళ్ ఫ్లూయెంట్ గా మాట్లాడతాడు, ఎందుకంటే ఇక్కడే బావుంటది. కదా ఎక్కువ ఉండేది. కరెక్టే. ప్లస్ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళందరూ తమిళ్ మాట్లాడడం వలన ఇది తెలుగు కొంచెం చిన్న చిన్నగా మాట్లాడతాడు. మాట్లాడింది అర్థం చేసుకోగలుగుతాడు. ఓకే. ఓకే. మనం మాట్లాడింది అర్థం చేసుకుంటాడు, ఎందుకంటే నేను తెలుగులోనే మాట్లాడుతాను వాడితో. ఓకే. సో అయితే సూపర్. ఓనమాల ఇది దిద్దేస్తున్నాను తెలుగులో కూడా. నా ప్రయత్నం మనం చేయాలి కదా. అవునులే. కానీ చూడాలి నెక్స్ట్ జన్ ఎలా ఉన్నారో ఏంటో మ్మ్. చూసుకొని వాళ్ళు అవసరమైందే నేర్చుకుంటారు కాబట్టి ఇంకా చూడాలి ఎలాగో పికప్ మ్మ్. 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 సో అది గోపి. కానీ కానీ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. ఎందుకంటే బాచిగాడో ఎవరో ఎప్పటినుంచో అంటే సరే అసలు అంటే నువ్వు లవర్ బాయ్ లాగా కాదు డీసెంట్ గా ఉండేవాడివి ప్లస్ చాలా దూరంగా ఉండేవాడు ఆ అమ్మాయిలకి. సో ఆ లవ్ మ్యారేజ్ సైడ్ అసలు ఆ థాట్ నీకు వచ్చి దాన్ని కన్వర్ట్ కూడా చేసుకోవడం అంటే పెళ్లి దాకా మ్మ్. తీసుకెళ్లి చేయడం అనేది మ్మ్. మ్మ్. మైల్ స్టోన్ అనే చెప్పుకోవాలి. సూపర్. ఇంక మా ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు కూడా అంటూ ఉంటారు అన్నిటికీ నేనే ఒక రోడ్ వేసాను అన్నట్టుగా. ఆహా! ఇప్పుడు అవును. ఏంటంటే నెక్స్ట్ మా జనరేషన్ కనిపిస్తుంటారు ఫ్యామిలీస్ లో కదా! ఏంటంటే నీకు చెప్పినట్లు ఓకే మనం. ఇలా ఇంజనీర్ ఫినిష్ చేసి ఐటీ ఇండస్ట్రీకి వెళ్ళి ఓకే. అబ్రాడ్ వెళ్ళింది నేనే ఫస్ట్. ఓకే. ఓకే. దాని తర్వాత మ్యారేజ్ అది అటు ఇటు అన్నిటికి ఎగ్జాంపుల్ గా ఉన్నది నువ్వే అని చెప్పి అంటూ ఉంటారు. ఆ! ఒక మైల్ స్టోన్ ఏసి వాళ్ళకి కూడా ఒక ఆహ్, ఏది బీకనా ఏదో అంటారు కదా తెలుగు సినిమాలో టార్చ్ బేరర్. టార్చ్ బేరర్ లాగా చూసుకున్నావు అయితే బావుంది. బావుంది. ఉమ్. సో, ఈ ఈ ఈ ఓకే. ఇప్పుడు ఇవన్నీ చూసుకొని మనం ఒకసారి మన కాలేజ్ లైఫ్‌లోకెళ్తే నీకు బాగా కాలేజ్ లైఫ్‌లో ఎస్ఆర్‌కేఆర్‌లో ఉన్న మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా మంచిగా? మెమరబుల్ ఇన్సిడెంట్స్ అంటే మనం చేసిన వీడియోస్ రవి. ఓకే. అప్పు ఐఏఎస్ ప్లస్ బాచిగడత రికార్డింగ్స్ అవన్నీ షార్ట్ ఫిల్మ్. చెప్పాలంటే రియల్లీ థరోలీ ఎంజాయ్డ్. ప్లస్ ఇంకొక మెమరబుల్ ఇన్సిడెంట్ మర్చిపోలేనిది ఏదనంటే మనం హోలీ సెలబ్రేట్ చేసుకున్నాం. ఓకే. ఓకే. ఆహాహా! గుర్తుందా? అదేంటంటే ఎలా ఉండిపోయిందంటే మన సందీప్ బొర్రగాడును పిట్టాగడి ఇన్సిడెంట్ అలా ఉండిపోయింది అది. నాకు కూడా భలే గుర్తుండింది. యాక్చువల్‌గా నేను వాళ్ళు కానీ నాకు అక్కడ కొంచెం షాక్ ఇచ్చి కొంచెం ఆశ్చర్యం కలిగించింది ఏందంటే మూర్తి గాడు ఆ ప్యాడ్ నీళ్ళేసాడు కదా! బుర్రగాడు ఏమనలేదు. అదే ఏందిరా అన్నాడు తప్పించి అసలు వేరే వాళ్ళైతే చాలా ఇరిటేట్ అయిపోయి కొట్టేసేవాళ్ళేమో అసలు తెలీదు గానీ. ఆ,
అదే 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 అది అలా ఉండిపోయింది ఇన్సిడెంట్. నిజంగా నేను షాక్ అయ్యాను, ఇదేంటి ఇలా చేస్తాడని చెప్పి అనిపించింది. అవునవును. బట్ హీ టుక్ ఇట్ రియల్లీ స్పోర్టివ్. ఐ షుడ్ ఐ మీన్ అసలు నిజంగా అసలు అప్రిషియేట్ చేయాలి అది దాని అవును. బొర్రగాన్ని. నిజం. నిజం. అది అసలు అలా తీసుకోవడం అనేది ఈసారి బొర్రా గాడిని ఇంటర్వ్యూ చేస్తే అది అడుగుతాను. అసలు ఆ టైంలో వాడి మైండ్‌లో ఏం రన్ అవుతుంది? ఏంట్రా అన్నాడు తప్పించి ఏమనలేదు పాపం అసలు. అవును అవును అవును. ప్లస్ ఇంకా మనం ఎంజాయ్ చేసేది ఏంటంటే మన హాట్ చిప్స్ లేకపోతే దాని పేరు హాట్ లైన్స్ ఆ! ఆ! కర్రీస్ తీసుకొచ్చి తినేది. ఇదొకటి గోపి అంటే మెయిన్ థింగ్ ఏందంటే విజయవాడ నుంచి మంచి క్వాలిటీ రైస్ బస్తా అలాగా అక్కడ నుంచి మోసుకుంటూ వచ్చేస్తాడు భుజం మీద వేసుకునేసి పెద్ద బస్తా మొత్తం అందరికి. ప్లస్ అదొక ఫుడ్ కల్చర్ ఎస్టాబ్లిష్ చేసావు కదా. హాట్ లైన్స్ కర్రీస్ మంచిగా పెరుగు ఏంటి ప్లాస్టిక్ బాటిల్స్ లో తీసుకొస్తే అసలు అవును మన రూమ్ కి వస్తే భోజనం మాత్రం ఆల్మోస్ట్ 5 స్టార్ రేంజ్ లో ఉండే. అంటే మామూలుగా అవును ఏంటంటే హాస్టల్స్ లోనో బయట ఉంటే ఇంజనీరింగ్ లో మిస్ అయ్యేది అందరూ ఫుడ్నే జనరల్. ఫుడ్. అవును అవును కానీ అవును మనకి ఎలా ఉండిందంటే ఇంట్లో కన్నా ఇక్కడే మనం బీభత్సంగా ఎంజాయ్ చేసేవాళ్ళం అవును. ఆ లోటు లేకుండా నిజంగా అందరం భలే ఎంజాయ్ చేసాం అది. అసలు తరవుగా. అది ప్లస్ మన నక్కాగూరు రూమ్ దొరకడం మన అదృష్టం అవును చెప్పాలంటే. అవునవును అసలు అది అదే అసలు ఏంటంటే అటు సమాజానికి దూరంగా కాకుండా ఇండివిజువాలిటీగా సూపర్ గా ఉండింది. రాయలుగా ఉండేవాళ్ళం నిజంగా అవును చెప్పాలంటే. అవును. అది ప్లస్ సార్ కూడా అన్నిటికీ సపోర్టివ్ గా ఉండేవాళ్ళు కదా. ఏదైనా అవును. ప్రాబ్లం వచ్చిందంటే నెక్స్ట్ మినిట్ వచ్చేసి రిజాల్వ్ చేసి అసలు కాలేజీలో ఉండేదానికి బయట మాట్లాడడానికి సంబంధం లేకుండా ఉండేవాడు ఆయన. అంత ఇదిగా అవును ఉండేవాడు. అవును. ప్లస్ ఆ పిల్లలు ఒక ఇన్సిడెంట్ గుర్తుందా? ఏ, ఆ రోజు ఒక రోజు ఏమైందంటే ఏదో ప్రాబ్లం వచ్చింది. సార్ అదే ఇల్లు ఊడ్చడానికి ఆయన రెగ్యులర్ గా తీసుకొస్తారు కదా, ఎవ్రీ 2 కరెక్ట్ వీక్స్ కరెక్ట్. వన్స్ అవును అలాగా అవును. స్వీపర్ వాళ్ళు తీసుకొచ్చి చేయించేవాళ్ళు కదా. అవును. ఒక రోజు అలా తీసుకొచ్చారు, చేయిస్తున్నారు. నేనేంటంటే సాటర్డే అది మంచిగా తలస్నానం చేశాను, మంచి నిద్ర వచ్చింది నాకు. పడుకుని పోయాను. నక్కగొడరు ఆయన పిల్లోడు వచ్చి ముక్కులోనే ఏదో పెట్టి కెలికి లేపేశాడు. కళ్ళు ఎర్ర చింత నిప్పులలో ఉన్నాయి. అవును. దడుచుకుని అసలు దెబ్బకు పరుగు తీసాడు, వెళ్ళిపోయాడు అంతే వాళ్ళ నాన్న దగ్గరికి. నాకు గుర్తుంది గుర్తుంది కరెక్టే. అప్పుడు నేను లేపాడు. అప్పుడు నీ కళ్ళంతా ఎర్రగా ఉండేసి ఫుల్ సీరియస్ గా ఉన్నావు అని. కానీ బాగా ఆయన కూడా మంచిగా మనోళ్ళకి ఇచ్చారు. అప్పుడప్పుడు వచ్చి చూసుకునేవాళ్ళు. అట్లా అని చెప్పి మరీ అలా చేయండి ఇలా పెట్టండి రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టేవాడు కాదు. మనం నీట్ గానే పెట్టేవాళ్ళం. కానీ ఇంకా ఆ కోఆర్డినేషన్ బాగుండేది సార్కి మనకి. మనకు కొన్ని సార్ పర్స్పెక్టివ్స్ విషయాలు కూడా తెలిసేటివి. అవును అవును. ఇంట్రెస్టింగ్ గా బాగా చెప్పేవాడు. కానీ బాగా ఎంజాయ్ చేశాను అక్కడ మాత్రం. మొత్తం షార్ట్ ఫిల్మ్స్ తీయడం కానీ లేకపోతే ఫుడ్ కానీ. ఇంకొకటి మెయిన్ థింగ్ నాకు అన్నిటికన్నా ఇంకా బాగా గుర్తుండిపోయిందంటే ఒక 5-6 గంటలు కూర్చొని రైస్ కుక్కర్ లో చికెన్ వండేవి కదా. నీకు గుర్తుందో లేదో? అవునవును. ఆ? ఫస్ట్ టైం చేసినప్పుడు అవును. బాగా వచ్చింది. ఎవరు నేను మాయ తీసుకున్నాం. కరెక్ట్ కరెక్ట్. అవును. అప్పుడు చిన్నది ఏంటంటే పావు కేజీనా లేకపోతే పావు కేజీ కన్నా తక్కువ తీసుకుని ఆ. వెంటనే అయిపోయింది. బాగా బాగా వచ్చింది. నెక్స్ట్ అది బాగా వచ్చింది కదా, నెక్స్ట్ ఏమో కేజీ అంత చేసుకుని తీసుకొచ్చా, అది ఉడకటం సావదు. 5-6 గంటలు కూర్చున్నాం అక్కడ అందరు బండిని వేసుకొని. అవును, గుర్తుంది గుర్తుంది. చూస్తున్నాం. ప్లస్ ప్రిన్సిపల్ కప్ ఎంజాయ్ చేశాను నేను అది. ఆహా. ఆల్దో నేను స్పోర్ట్స్ కోసం క్రికెట్ చిన్నప్పుడు ఆడేవాడిని రవి బాగా. నాకు క్రికెట్ చాలా ఇష్టం. చిన్నప్పుడు ఆడేవాడిని. కాకపోతే ఏంటంటే ఒక హెసిటేషన్ పెద్ద అయిన తర్వాత మెయిన్ గా ఏంటంటే 10th అయిపోయిన తర్వాత కంప్లీట్ గా కట్ అయిపోయింది నాకు. +1 +2లో ఏంటంటే హాస్టల్లో ఉండడం. ప్లస్ అక్కడ ఏంటంటే స్పోర్ట్స్ కి ఆపర్చునిటీ లేదు అసలు. ఓకే ఓకే. నాకు ఆ ఇన్సిడెంట్ కూడా గుర్తుంది. ఇంకా చెప్పాలంటే 10th వరకు నేను స్పిన్ బౌలర్. నేను బౌలింగ్ బాగా వేస్తాను. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. బీభత్సం టాప్ ఆర్డర్ అని చెప్పాను. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ బాగానే ఆడతాను బ్యాటింగ్ కూడా. ఓకే. హాస్టల్లో జాయిన్ అయ్యి నైట్ 7:30కి యూజువల్లీ డిన్నర్ పెడతారు. డిన్నర్ తినేసి మళ్ళీ స్టడీ అవర్ ఉంటుంది కదా, స్టడీ అవర్ కోసం క్యాంపస్ లోకి ఎంటర్ అవుతున్నా. ఎంటర్ అవుతా ఊరికే జస్ట్ ఆ యాక్షన్ చేశాను అనమాట. బౌలింగ్ వేసే యాక్షన్ ఇలా చెయ్యి తిప్పి ఇలా యాక్షన్ చేసుకుంటూ వస్తాను. ఎంటర్ అవుతున్నాను నేను ఇంకా. అప్పుడు వార్డెన్ గారు చూసి పిచ్చి పిచ్చి చేస్తారు ఏమో, ఇలాంటివన్నీ ఇక్కడ జరగవు అసలు అయ్యి అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. ఏది ఊరికి ఒక బౌలింగ్ యాక్షన్ వేయడానికే. సో ఆ 2 years లో కంప్లీట్ గా టచ్ పోయింది. టచ్ లేకపోతే ఒక హెసిటేషన్ ఏదైనా కానీ ఇంకా దాని తర్వాత. కాకపోతే ఏంటంటే ఒక మంచి స్పెక్టేటర్ ని చూస్తాను, ఎంకరేజ్ చేస్తాను, ఎంజాయ్ చేస్తాను. కరెక్ట్ కరెక్ట్. అవును. బాగుంది బాగుంది.
సో ఐ థరోలీ ఎంజాయ్డ్. కాకపోతే ఏంటంటే ఒక టెన్షన్ తో కూడిన ఇది ఏంటంటే స్కోర్ తక్కువే మంది కానీ ఒక నమ్మకం బౌలింగ్ మన వాళ్ళు బాగా వేస్తారు. సో అవును. లాస్ట్ మినిట్ వరకు వెళ్తుందని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, పుష్ చేయడం నచ్చింది నాకు అది. ఐ అవును. రియల్లీ థరోలీ ఎంజాయ్డ్. అందరూ మన తేనెటీగలు పుట్ట మీద కొట్టేటప్పుడు అన్ని వచ్చేసి వాలిపోయాయి. అవును. అవునవును. బాగుంది గోపి. సో అలా అంటావు కానీ మేమైతే నాకు తెలిసినంత వరకు రూమ్ లో అందరూ ఒక 10 మంది దాకా భోజనం చేసి మంచి హాట్ లైన్ కర్రీస్ తెచ్చుకొని తింటున్నారంటే అది నీ ఇనిషియేటివ్ వల్లే నేను అనుకుంటాను. అంటే ఫస్ట్ పాయింట్ రైస్ తేవడం అంతే కదా, ఆ కర్రీస్ కొనుక్కోవడానికి అది నాకు అనిపిస్తుంది. నువ్వు డైరెక్ట్ గా ఇనిషియేట్ తీసుకొని అంటే లేకపోతే పాసిబిలిటీ ఉండేది కదా, లేకపోతే అక్కడ ఇక్కడ మెస్సుల్లో వాటిలో తినేవాళ్ళం, అక్కడ క్వాలిటీ ఇక్కడ బాగుంటే కొంచెం బాగాలేక అటు ఇటుగా ఉంటా ఉండేది. అవును అవును అవును. సో ఏముంది మన పని కూడా చాలా తక్కువ. ఏముంది వారానికి రోజుకు ఒకళ్ళని చక్కగా వెళ్ళేవాళ్ళం. ఈ రోజు నేను వెళ్తే రేపు నువ్వు దాని తర్వాత పెట్టా అనుకుని వెళ్ళేవాళ్ళం, చక్కగా కర్రీస్ తెచ్చుకునేవాళ్ళం, రూమ్ లో ఎవడో కర్రీస్ పెట్టేవాళ్ళం, తృప్తిగా తినేసేవాళ్ళం, వెళ్ళేవాళ్ళం కాలేజ్కి. బాగుంటుంది యాక్చువల్ గా. ఇది కాకుండా అభిరుచులు అప్పుడప్పుడు చికెన్ మజ్జిగ పులుసు గుర్తుందా? అది కూడా బాగుండేది. అవునవును. ప్లస్ అప్పుడు కూడా ఏంటంటే రేట్లు కూడా ఇంకా చెప్పాలంటే ఇంకా నాటికి బిహేవ్ చేశాం కదా రవి. ఇప్పుడు ఏంటంటే హాట్ లైన్స్ తో వాడు ఏంటంటే మనం అడ్వాన్స్ ఇస్తే ఫస్ట్ పేజీలో అడ్వాన్స్ అని చెప్పి రాసేవాడు. దాని తర్వాత ఏమేమి కర్రీలు తీసుకున్నామో దాని మీద లిస్ట్ రాసుకుంటూ వచ్చేవాడు. నెక్స్ట్ పేజీకి వచ్చేసరికి ఏం చేసేవాడు, వాడు ఏంటంటే మర్చిపోయేవాడు. ఓకే ఇంత అడ్వాన్స్ వచ్చింది, ఫస్ట్ పేజ్ అయ్యేసరికి ఇన్ని కర్రీలు తీసుకున్నారు, మిగతా బ్యాలెన్స్ ఎంత ఉందని చెప్పి రిమైనింగ్ బ్యాలెన్స్ ఇంత అని చెప్పి నెక్స్ట్ పేజ్ లో రాసేవాడు కాదు. మనం ఏం చేసేవాళ్ళం, అడ్వాన్స్ పేజ్ ఉంది కదా అని చెప్పి మిగతా 2 చింపేసేవాళ్ళం తర్వాత జరిగి 2-3 ఇలాంటి నాటి కూడా చేసామా. తెలివితేటలు బాగానే వాడాను అప్పుడంతా చూసుకుని. బాగుంది బాగుంది. కానీ అప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాను ఆ పెరుగు కప్పులు తేడం కానీ, మంచి గడ్డ పెరుగులు తెచ్చుకొని తినే. అవునవునవును. అంటే బయట క్వాలిటీ అంత ఉండేది కదా, ముందర అంతా కూడా సార్ వాళ్ళ ఇంటికి రాక ముందర బయట మెస్సుల్లో తిన్నప్పుడు అంత టేస్టీగా అది ఉండేది కాదు. కానీ బాగా ఎంజాయ్ చేస్తాను, మంచి స్పేస్ ఉండేది, ఫిలిమ్స్ కి కానీ అక్కడ ఆడేదానికి కానీ అన్నిటికీ ఒక మంచి అడ్డాలా ఉండేది మంది స్పాట్. గొడవలు పెట్టుకున్నావు నువ్వు, ఒక ఇద్దరు లవర్స్ గొడవ కూడా వెళ్ళిపోయావు. ఎగ్జాక్ట్లీ, అది స్ట్రైక్ అయింది రవి. నా మైండ్ లో ఉందో చెప్పాలనుకుంటున్నా, ఇప్పుడు కూడా అదే ఆలోచిస్తున్నాను. అరే ఏదో ఇంకో అది ఆ ఇన్సిడెంట్ ఏంటి అది ఇప్పుడే గుర్తొచ్చింది, మర్చిపోయాను ఇన్సిడెంట్ కరెక్ట్ గా. అవును, అది ఒక టెన్షన్ మూమెంట్ చెప్పాలంటే. వాడు మళ్ళీ తీసుకొచ్చాడు, గుర్తుందా నీకు? అవునవునవును గుర్తుంది. వాళ్ళ భూత బంగ్లాల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, మాట్లాడుకుని వచ్చేసేవాడు, మనం విజిల్ చేసి ఇచ్చేసి అలా చేస్తే వాడు ఆ జ్యూస్ షాప్ దగ్గర నుంచి ఎవరైనా తీసుకొచ్చాడు కదా. అవును, మేము ఇక్కడ ఏదో సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మా పాటికి మేము విజిల్ వేసుకుంటున్నాం, మీరేంటి మిమ్మల్ని అంతకి ఫీల్ అవుతున్నారు అని చెప్పి ఏదో కవర్ చేసాం. అది ఏంటంటే ఎగ్జామ్స్ టైం, నెక్స్ట్ రోజు మనకి ఎగ్జామ్ ఉంది. అవును, సెమ్ ఎగ్జామ్ ఉంది. ఈ సెమ్ ఎగ్జామ్ రోజు ఇదేంట్రా టెన్షన్ అనుకుని బిక్కు బిక్కుమంటా ఉంటే ఏదో కవర్ చేసాం. రూమ్ దగ్గర తాగేసి వచ్చినట్టున్నాడు, అతను తాగేసి వచ్చినట్టున్నారు కదా. అవునవునవును, వాడు ఎప్పుడు ఫుల్ పటాస్ మీద ఉంటాడు అనుకుంటా. ఓకే, బాగుంది. అదొక ఇన్సిడెంట్, క్రేజీ ఇన్సిడెంట్ మనం చేసింది. బాగుంది గోపి. సో ఇప్పుడు ఇప్పుడు జరిగేది కాలేజ్ది చెప్పావు. సో నీ స్కూలింగ్ కాలేజ్ రాకముందర ఏంటి, ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ఏంటి, అందులో ఏమన్నా కొన్ని మేజర్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా స్కూలింగ్ లో కానీ, లేకపోతే దాని ముందర వచ్చేప్పుడు కానీ? అంటిల్ +1 +2 వరకు కొంచెం కష్టాల్లోనే పెరిగాను రవి, నేను చెప్పాలంటే. ఆల్దో ఆ సిచ్యువేషన్ గా రావాల్సిన పని లేదు, బట్ ఫర్ ఎక్స్ రీజన్స్, ఓకే ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీథింగ్ హియర్ రవి. బట్ ఏంటంటే కొంచెం కష్టపడి నేను వచ్చాను. ఇప్పుడు ఏంటంటే మా తాత బాగానే సంపాదించి ఇచ్చాడు, బట్ ఫర్ సమ్ రీజన్స్ అదేంటంటే కొంచెం అమ్ముకోవాల్సి వచ్చి అలా కొంచెం ఇబ్బందుల్లోనే పెరిగాను నేను. స్కూలింగ్ చెప్పాలంటే +1 +2 లో కూడా చెప్పులు లేకుండా కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి కాలేజీకి, ఇంటర్మీడియట్ కి. సో అయితే బాల్యం అంతా ఇంటి దగ్గర ఉండేది అంతా యాజ్ యూజువల్ అందరిలాగానే ఎంజాయ్ చేసా, ఉండి ఫ్రెండ్స్ తో ఆటలు పాటలు గేమ్స్. సో అంతా బాగానే జరిగింది. కొంచెం +1 +2నే కొంచెం కష్టకాలం అనమాట చెప్పాలంటే. అది ఏంటంటే కొంచెం 10th లో మార్క్స్ రావడం, మనకి కన్సెషన్ ఇవ్వడం వలన కొంచెం పని అయింది మనకి కాలేజీలో. అది కొంచెం చిన్న కాలేజీ అని అనుకోండి, పని అయ్యింది. బట్ ఎనీవే ఇట్స్ కైండ్ ఆఫ్ హార్డ్ ఫేస్. ఓవర్కమ్ చేసి చెప్పాలని ఇప్పుడు మా ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు
మా పెదనాన్న వాళ్ళు ప్రోత్సహించి చేయడం వలన కాలేజీలో జాయిన్ అయ్యగలిగింది. దాని తర్వాత మా అన్ని పికప్ చేశాడు. వాడు బీఎస్సీ అది కంప్లీట్ చేసుకుని వాడి చిన్న ఉద్యోగం చూసుకొని పికప్ చేసుకుని అలా చేసుకుంటూ ఇప్పుడు ఫైన్ బాగానే ఉన్నాం ఇద్దరం పొజిషన్లో. ఇప్పుడు ఏంటంటే దానివల్ల ఒక మంచి పేరు సంపాదించుకున్నాం ఊర్లో, అది చాలు మాకు. ఓకే. ఒక ఆస్తులు కూడా పెట్టిందో లేకపోతే బీభత్సంగా సంపాదించింది ఏమీ లేకపోతే ఒక మంచి పేరు సంపాదించుకున్నాం, ఓకే. అది చాలు. ఓకే. ఇప్పుడు గోపి పరంగా నీ డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్ ఏంటి గోపి? హ్యాపీనెస్ అంటేనే సంతోషంగా అంటే అంటే హ్యాపీనెస్ డెఫినేషన్ అంటే టెక్స్ట్ బుక్ డెఫినేషన్ కాదు. నువ్వు ఏం చేస్తే హ్యాపీ ఫీల్ అవుతావు, లేకపోతే ఏం చేస్తే హ్యాపీగా అనిపిస్తుంది, లేదా ఎలా చూస్తావు అనే పర్స్పెక్టివ్ అడిగా. ఆ రోజుకి ఏదైనా ఒక మంచి పని చేస్తే నేను హ్యాపీగా ఉంటాను రవి. ఓకే. 3 పూట్ల 4 ఏళ్ళు లోపలికి వెళ్ళి ఏదైనా ఒక మంచి పని చేస్తే ఐ బి హ్యాపీ. ఓకే. ఏదన్నా బాగా లో మూమెంట్ ఎప్పుడైనా అనిపించిందా లైఫ్లో? లో మూమెంట్ అంటే ఇదే, నేను +1 లేదా 10th చదువుతున్నానో లేదా +1 చదువుతున్నానో తెలియదు, ఇంటర్మీడియట్లోనో తెలియదు, ఇంట్లో బాగా గొడవలు. అప్పుడు నేను కొంచెం బాగా లోగా ఫీల్ అయ్యాను అనమాట. ఎప్పుడు చూసినా కొంచెం గొడవలాగా ఉండే ఇది. అదేంటంటే నాన్న కొంచెం బానిస అయ్యాడు ప్యాకెట్కి, దాని మూలన ఇంట్లో కొంచెం సమస్యలు. అప్పుడే లోగా ఫీల్ అయ్యింది తప్పితే దాని తర్వాత మరీ అంత లోగా ఫీల్ అయ్యింది ఏమీ లేదు. కష్టాలు ఉంటాయి కానీ వచ్చిపోతూ ఉంటాయి, అవి జస్ట్ అలా పలకరించి వెళ్ళిపోయి. అప్పుడేంటే బాగా లోగా ఫీల్ అయ్యాను నేను. అదేంటంటే కొంచెం ఎక్స్ట్రీమ్ దాకా వెళ్ళింది అది. ఓకే. పర్సనల్ గా తప్పితే ప్రొఫెషనల్ లైఫ్ లో లోగా ఫీల్ అయింది ఏం లేదు. ఓకే. ఓన్లీ ఏదో కొన్ని ఇన్సిడెంట్స్, హార్డ్ వర్కింగ్ ఇన్సిడెంట్స్ మళ్ళీ ప్రూవ్ చేసుకునేవి ఉన్నాయి. అవునవును, అది అది ఏ ఇండస్ట్రీ అయినా కామన్. ఇప్పుడు ఏంటంటే అది మేబీ మన పర్సనల్ గా ఏదైనా చిన్న ఇబ్బందులు ఉన్న వలన ప్రొఫెషనల్ లైఫ్ లో కాన్సన్ట్రేషన్ చేయలేక ఏదైనా కొంచెం మైల్ స్టోన్ మిస్ అవడం, దానికి కొంచెం అవర్స్ వర్క్ చేసి ఫినిష్ చేయడం, అదేంటంటే కామన్. ఇంకా అది రెగ్యులర్ ఉండే ఏంటంటే ఒక వీకెండ్ ఎక్స్ట్రా వర్క్ చేసి చేయడం, మళ్ళీ మనం ప్రూవ్ చేసుకోవడం, అప్స్ అండ్ డౌన్స్ కామన్. సో దానివల్ల పెద్దగా ఇంపాక్ట్ అయింది ఏమి లేదు. విల్ బి అండర్ సమ్ ట్రమెండస్ ప్రెషర్, ఏదైనా కొంచెం ఒత్తిడికి లోన్ అవుతుంది తప్పితే కంప్లీట్ గా డౌన్ అయ్యే సిచ్యువేషన్ అయితే లేదు. ఇంకోటి గోపి, మనీని ఎలా చూస్తావు? మనీ ఏంటంటే ఇప్పుడు ఉన్న కాలంలో అదేంటంటే అది లేకపోతే ఏ పని జరగట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు నేను కష్టపడ్డాను, అది లేకుండానే కష్టపడ్డాను నేను. సో ఐ హ్యావ్ రెస్పెక్ట్ టు మనీ, కానీ గ్రీడీనెస్ లేదు. ఓకే, గుడ్. ఐఎమ్ నాట్ గ్రీడీ అబౌట్ మనీ, బట్ ఐ హ్యావ్ రెస్పెక్ట్ టువర్డ్స్ మనీ. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక చిన్న పని చేయాలంటే అది లేకుండా పని జరగట్లేదు కదా. ఇప్పుడు ఏదన్నా ఒక ఇంటికి సంబంధించిందో లేకపోతే గవర్నమెంట్ ఆఫీషియల్ సంబంధించిన పని ఏదైనా అయితే కనుక తాంబూలం పెడితేనే కానీ పని అవ్వట్లేదు. అవుద్ది, మేబీ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సచ్ ఎ లాంగ్ పీరియడ్, కానీ దానికి అంత పేషెన్స్ అనే దానికంటే అంత టైం కూడా మనకు ఉండట్లేదు ఉన్న సొసైటీలో. ఎందుకంటే ప్రతిరోజు లెగిసామా పరిగెత్తామా అన్నట్టుగానే జరుగుతూ ఉంటుంది మన జర్నీ. సో ఫాస్ట్ గా జరగాలంటే డబ్బు కావాలి. సో గ్రీడీనెస్ అయితే లేదు కానీ సో రెస్పెక్ట్ అయితే ఉంది. ఓకే. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న గోపికి కాలేజీలో ఉన్న గోపికి ఏదైనా డిఫరెన్స్ ఉందా ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పర్సన్ యు ఆర్? డిఫరెన్స్ అంటే లేదు, సేమేనా? అలాగే అదే మిచ్యూస్ థింగ్. అలాగే ఇప్పుడు కనుక జోవియల్ గానే ఉంటాను, అందరిని ఆట పట్టించడం అది. కాకపోతే ఏంటంటే ఎడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంది కదా కాలేజీలో. మనకి ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉంది పెద్దగా? చదువుకోవడం, జాలీగా ఉండడం, ఏదన్నా పెద్ద రెస్పాన్సిబిలిటీ సర్వీస్ తేవాలా, రైస్ విజయవాడకి. అవునవును. ఇప్పుడు ఏంటంటే ప్రొఫెషనల్, ఇప్పుడు 2 క్యారీ చేస్తున్నాం, ప్రొఫెషనల్ లైఫ్ ప్లస్ పర్సనల్ లైఫ్. సో అక్కడ రెస్పాన్సిబిలిటీస్, ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్. సమ్ టైమ్స్ ఐ ఫెయిల్ టు బ్యాలెన్స్. రెండింటిని బ్యాలెన్స్ చేయడం ఎప్పుడన్నా ఇదే సినారీ అవుతుంది. అలాంటి సందర్భాలు ఏంటి, ఇంట్లో కొంచెం కోపగించుకోవడం, లేకపోతే ఆఫీస్ లో ఉన్న టెన్షన్స్ కానీ ప్రెషర్స్ వలన ఇంట్లో వాళ్ళ మీద అరవడం, అది తప్పితే బట్ మిగతాదంతా ఓకే రవి. నా తెలిసి పెద్ద డీవియేషన్ ఏమీ లేదు. బట్ యాజ్ అ పర్సన్ కొంచెం పొట్ట వచ్చింది. అంతకుముందు అంటే పొట్టే ఉండేది కాదు, కొంచెం లైట్ గా వచ్చింది పొట్ట. ఓకే ఓకే.
కానీ నిజమే ఫిజికల్ అపియరెన్స్ లో అంటే తేడా ఉంది తప్పితే అంటే గోపి నీకు అప్పుడున్న గోపికి డిఫరెన్స్ ఏమో తెలియదు కానీ మాట్లాడిన దాన్ని బట్టి అయితే నీలో ఏం చేంజ్ రాలేదు కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే యాజ్ రూమ్మేట్స్ గోపి రూమ్మేట్స్ ఇన్ నక్క అని లేవు ఈ లవ్ యాంగిల్ ఆఫ్ గోపి అనేది మాకు అసలు అరగట్లేదు డైజెస్ట్ చేసుకోవడానికి ఇంపాసిబుల్ ఇప్పటికి కూడా అయ్యూబ్ గారు లవ్ చేస్తాడంటే నమ్మచ్చు బాచిగాడు లవ్ చేస్తాడు పెళ్లి చేసుకున్నాడు అంటే నమ్మచ్చు కానీ గోపిగాడు లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు ప్రపోజ్ చేశాడంట అసలు రొమాంటిక్ యాంగిల్ అనేది ఉందా గోపిగాడికి అని అదే అలా జరిగిపోయింది అది అంతే. అదే అదే మాకు అర్థం కావట్లేదు అక్కడ ఏం జరిగింది. ధైర్యం చేశాను రవి, చెప్తున్నాం కదా ధైర్యం చేశాను నేను. అది ఏంటంటే చెప్పాలంటే అది మేబీ ఆ ఫీలింగ్ ఏంటో కూడా నాకు తెలియదు. ఓకే, ఐ హ్యాడ్ స్ట్రాంగ్ ఫీలింగ్. ఒక అమ్మాయి అంటే ఇష్టం కానీ చెప్పలేదు. అలా జరుగుతూ ఉంది. కానీ ఒక రోజు ఏంటంటే ఆ ఇష్టం కాస్త భయం కింద మారింది. కాదు ఆ అమ్మాయి లైఫ్ లో ఏదో జరుగుతుంది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో ప్రపోజల్స్ తీసుకురావడం ఏదో జరుగుతుందనే ఒక ఆందోళన అయితే ఉండేది నాకు, టెన్షన్. అది పర్టికులర్ గా ఒక 2 to 3 days లో అదేంటంటే బాగా ఎక్కువ ఫీల్ అయ్యాను. ఇంకా ఒక రోజు ఏం చేశానంటే ఆ భయంలోనే అయి ఉండొచ్చు లేకపోతే ఏదైనా కానీ ధైర్యం చేసి వెళ్ళిపోయాను. ఇంకా వెళ్ళిపోయి నువ్వంటే ఇష్టం అని చెప్పేసాను. అప్పుడు ఏమైంది, రియాక్షన్ ఎలా వచ్చింది? ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ రోజునే ఆ అబ్బాయిని చూడడానికి వెళ్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ. నిజంగా అది అది జరిగింది. అది ఏంటనే తెలియదు నాకు. ఆ ఫీలింగ్ ఏంటంటే నాకు ఇప్పటికీ నాకే కొంచెం షాకింగ్ గా ఉంటుంది అది. నేను చెప్పిన తర్వాత అప్పుడు అర్థమైంది ఏంటంటే ముందు చెప్పి ఉండాల్సింది, ఇప్పుడు నా చేతులు ఏమీ లేదన్నట్టుగానే చెప్పింది. అయితే తనకి అంటే ఇష్టమే, బట్ ఉన్న సిచ్యువేషన్ లో తన కూడా ఏమీ డెసిషన్ తీసుకోలేదు పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ వేరే వాళ్ళని చూడడానికి వాళ్ళ ఫ్యామిలీ వెళ్తున్నారు. సో మేబీ అది రైట్ మూమెంట్ తప్పు తెలియదు నాకు. కాకపోతే ఆ రోజు ధైర్యం చేసి చెప్పేసాను. దాని తర్వాత కొంచెం ఫీల్ అయ్యాను. అయ్యో, ఎంత టైం చెప్పావు గోపి? మీ వైఫ్ పరిచయం ఎంత టైంకి చెప్పావు? తను పరిచయం అయ్యి నాకు 1 year పైనే అవుతుంది రవి. తన ముందే కరెక్ట్ గా అది ఏంటంటే నేను ఆన్ సైట్ కి వెళ్తున్నాను అనే ముందు ఒక 3 months ముందు ఇప్పుడు జాయిన్ అయింది కంపెనీలో తను. ఓకే ఓకే. తను నాకు 2 years జూనియర్. ఓకే. వయసులో 2 years, కానీ వర్క్ పరంగా అయితే 1 year. నేను 2010 లో జాయిన్ అయ్యాను, మన పాస్ట్ అవుట్ ఇయర్ లో. తను 2011 end లో ఎప్పుడు జాయిన్ అయ్యింది. ఓకే ఓకే. తను మా అకౌంట్ లో జాయిన్ అయిన కొన్ని రోజులకే ఇష్టం. అయితే ఆన్సైట్కి వెళ్ళినా కానీ నేను అదే అనుకున్నాను, తొందరపడి ఏది తీసుకోకూడదని చెప్పి ఆలోచించే అలాగే కంటిన్యూ. బట్ ఆ ఫీలింగ్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతూనే వచ్చింది. ఆన్సైట్ వెళ్ళినా కానీ వచ్చేసరికి అదే ఫీలింగ్ ఉన్నాను. సో దాని తర్వాత ఒక రోజు ఇలా అనిపించింది నాకు, సర్లే అని చెప్పేసాను నేను ధైర్యం చేసి. ఓకే ఓకే. సో అలా సో చెప్పేసిన తర్వాత దాని తర్వాత ఇంకా అమ్మాయి సైడ్ నుంచి ఓకే, మొత్తం ఫ్యామిలీ సైడ్ మీ ఇంట్లో కన్విన్స్ చేయడానికి కొంచెం టైం పట్టింది అని చెప్పి. కానీ మీ పేరెంట్స్ కూడా అంటే నువ్వు స్మూత్ టాకర్ లేకపోతే మంచిగా చెప్తావు కాబట్టి ఇంట్లో ఒప్పుకునేసారు. కానీ కొన్ని దగ్గరలో చాలా దగ్గర యుద్ధాలే జరుగుతాయి లవ్ మ్యారేజ్ కన్వర్ట్ చేసి మ్యారేజ్ చేసుకోవాలంటే. అది పెద్ద యుద్ధాలే లాగా ఏమీ లేదు. అది అన్న సపోర్ట్ చేయడం ప్లస్ నాన్న ఈజీగా కన్విన్స్ అయ్యాడు. కానీ అమ్మాయి కొంచెం ఏంటంటే నానేంటంటే మన లైఫ్ మనం చూసుకోవాలన్న టైప్, పక్కన గురించి కాదు. కాకపోతే అమ్మ ఏంటంటే నలుగురికి సమాధానం చెప్పుకోవాలి కదా అనే ఆలోచన అమ్మది. మన లైఫ్ మనం చూసుకోవాలనే మ్యాటర్ లో ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు గోపి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బంధువులు ఉంటారు, ప్లస్ అదే అమ్మది అదే ప్రాబ్లం. ఎందుకంటే నలుగురితో రేపు ఇప్పుడు నలుగురిని పిలవాలి, నలుగురికి చెప్పుకోవాలి అని అంటే అందరూ ఏదో ఏంటంటే ఏదైనా మన శుభలాకి వెళ్తే ఇదేంటి అదేంటి అని చెప్పి అడిగి ఊరుకునే వాళ్ళు తక్కువ, కూపీ లాగే వాళ్ళే ఎక్కువ. అవునవును. ప్లస్ ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడడానికి ఇష్టపడే వాళ్ళు అదంతా కూడా ఉంటుంది. అవును, ఆపర్చునిటీగా తీసుకుని ఒక అవకాశంగా తీసుకుంటారు కదా. అవును, చూసుకునేదానికి ఏదో ఒకటి అనాలి అనే టైప్ లో టైం పాస్ చేయడానికి. ఏంటంటే అమ్మది ఏంటంటే అప్పుడే మనం కష్టాల నుంచి ఒక మెట్టు ఎక్కి అప్పుడే బయటపడుతున్నాము, పిల్లలు ప్రయోజకులు అయ్యారని అందరూ బాగా చెప్పుకుంటున్నారు. ఆ టైంలో దీన్ని వేరే విధంగా తీసుకెళ్తారా అన్న భయమే అమ్మది. కానీ ఎనీవే ఇట్ గుడ్ కదా, మంచి కన్వర్ట్ అయింది, హ్యాపీగా ఉన్నారు చూసుకొని ఉన్నారు కాబట్టి. గుడ్, నైస్ నైస్. కానీ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే నువ్వు కనుక
బ్యాక్ టు కాలేజ్కి వెళ్ళి ఏదైనా సలహాలు ఇవ్వాలి అప్పుడున్న గోపికి. అంటే లేదా కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్కి ఏమైనా సలహా ఇవ్వాలి, ఇలా చేయండి, లైఫ్లో ఏది ఇంపార్టెంట్, లేకపోతే ఇది నేను అప్పుడు అలా అనుకునేవాడిని కానీ రియాలిటీ ఇది అని అలా తెలుసుకున్న విషయాలు కానీ ఏమన్నా ఉన్నాయి, ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? మ్మ్. చెప్పాలంటే ఇంకా ఏంటంటే గడిచిపోయిన కాలం తిరిగి రాదు అని అంటారు కదా రవి. మ్మ్. ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు చూసినంత వరకు పుస్తకాల పురుగుల్లో కూడా చాలా మంది ఉంటారు. అవును. లైఫ్ ని ఎంజాయ్ చేయడమే తెలియదు. ఓకే. బట్ సో నేను ఏంటంటే ఎంజాయ్ చేయమని చెప్తాను అంటాను నేను లైఫ్ ని. బట్ ఐ డజంట్ మీన్ దట్ చదువు నెగ్లెక్ట్ చేయమని కాదు. మ్మ్. సో యూ షుడ్ బ్యాలెన్స్ ఇట్ అవుట్. ఓకే. ఎడ్యుకేషన్ ప్లస్ లైఫ్ ను కూడా చూసుకోవాలి అని చెప్పి. అంటే బయట ప్రపంచాన్ని పరిచయం చేసుకోమంటాను నేను. కొంతమంది ఏంటంటే క్లాస్ రూమ్స్ కి వీటికే పరిమితం అయిపోతూ ఉంటారు. బట్ యూ హ్యావ్ టు ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్. అప్పుడే నువ్వు ఎక్కువ నేర్చుకోగలుగుతావు. Correct. దానికంటే క్లాస్ రూమ్ లో జరిగిన దానికంటే ఎక్కువ నేర్చుకోగలుగుతావు. అది నేను మిస్ అయ్యాను యాక్చువల్ చెప్పాలంటే. మేబీ నా స్కూలింగ్ లో కూడా చెప్తేనమ్మో రవి, నేను నా ఫస్ట్ రైలు ప్రయాణం ఇంజనీరింగ్ లో జరిగింది నాకు. ఓ అవునా, అది భీమవరం వచ్చేప్పుడేనా, అంతేనా? ఆహా, భీమవరం వచ్చినప్పుడు కూడా బస్సే. నాకు గుర్తుందా, మనం ఆంధ్ర యూనివర్సిటీకి పేపర్ ప్రెసెంటేషన్ కి వెళ్ళాము. దట్ వాస్ మై ఫస్ట్ ట్రైన్ జర్నీ. ఎక్కలేదా నువ్వు అప్పటిదాకా నేను ట్రైనే ఎక్కలేదు నేను. ఓ ట్రైనే ఎక్కలేదు, దాంతో ఫ్లైట్ ఎక్కి అమెరికాకు కూడా వెళ్ళిపోయావు. దట్ వాస్ మై ఫస్ట్ ట్రైన్ జర్నీ. దాని తర్వాత మళ్ళీ ట్రైన్ జర్నీ వచ్చేసరికి నేను చెన్నై వచ్చింది జాబ్ లో జాయిన్ అవడానికి. ఓకే ఓకే. ఇప్పటికే ఆ టికెట్స్ అన్ని పెట్టుకున్నాను నేను. గుర్తుగానా? ఏది ట్రైన్ జర్నీ టికెట్? చెన్నై ట్రైన్ వైజాగ్ వెళ్ళింది లేదు కానీ చెన్నైకి వచ్చింది అయితే ఉంది. ఓకే ఓకే. వైజాగ్ వెళ్ళింది అంటే నాకు ట్రైన్ టికెట్ కూడా తీయడం తెలియదు అప్పుడు నాకు. అప్పుడు మన వాళ్ళు ఎవరో, నువ్వుగా లేకపోతే మూర్తి కూడా ఎవరో హెల్ప్ చేసినట్టున్నారు అప్పుడు. సో బట్ చెన్నైకి వచ్చింది అయితే పెట్టుకున్నాను నేను. ఓకే ఓకే, బాగుంది బాగుంది. ప్లస్ నేను విజయవాడ కూడా రేర్ నేను వచ్చింది అప్పుడు. అప్పటి వరకు నా ఇంజనీరింగ్ ఫినిష్ అయ్యేంత వరకు వైజాగ్ వెళ్ళడం ఫస్ట్ టైం. విజయవాడ కూడా పెద్దగా వెళ్ళింది లేదు, హైదరాబాద్ అయితే వెళ్ళిందా లేదు నేను అసలు. ఊళ్ళో ప్రయాణం కానీ ఏదైనా కానీ నేనున్నాను, మా ఊరు ఉందన్నట్టుగానే ఉండేవాడిని. కొంచెం ఎక్స్పోజర్ ఉంటే మంచిది ముందరే, దానివల్ల మనం నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది అంటారు. అవును అవును తెలుసుకోవాలా, బుక్ లో చదువుకునే దానికన్నా రియల్ గ్రౌండ్ లో మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్లస్ ఎక్స్టర్నల్ వరల్డ్ కి మనం ఇప్పుడున్న ఏంటంటే సోషల్ టెక్నాలజీ బాగా ఇది అవడం వలన అందరూ కొంచెం తెలుసుకోగలుగుతున్నారు. ఇప్పుడు మనకు ఆ ప్లాట్ఫామ్ లేదు కదా. అప్పట్లో లేదు, ఇప్పుడైతే ఇది ఉంది. అంటే టూర్ కి వెళ్ళేసి వస్తే కూడా చెప్పే లోపల అది చూసావు అని మా మమ్మీ వాళ్ళే చెప్పేస్తారు చూసుకునేది. యూట్యూబ్ లో చూస్తుంటారు ప్లేస్లు అన్ని కూడా చూసి. కరెక్ట్. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా ఐటీలో కూడా అదే సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే సర్టిఫికేషన్స్ అనేసరికి వీడియోస్ చూడడం, బుక్ లేకపోతే ఏదైనా డంప్స్ అనేది చూసుకుని చదివేసేసి ఆ టైంకి సర్టిఫికేట్స్ అవి క్లియర్ చేస్తున్నారు. బట్ దట్స్ నథింగ్ యూస్లెస్. అది దానికి ఏ విధంగానూ ఉపయోగపడదు మనకి. అంటే నువ్వు ప్రాక్టీస్ చేస్తూ లెర్న్ చేసుకునేది నీకు గుర్తుంటుంది. కరెక్ట్ గోపి, అంటే నువ్వు చెప్పిన దాంట్లో నాకు కూడా అదే అనిపించింది. అంటే నీ యాటిట్యూడ్ కి నువ్వు చెప్పిన దాంట్లో కూడా నువ్వు మరీ ముందరే సాఫ్ట్వేర్ మొత్తం నేర్చుకొని జాబ్ కి రాక్కర్లేదు, అక్కడ వచ్చిన తర్వాత నేర్చుకోవచ్చు. మెయిన్ వాట్ మ్యాటర్స్ ఈస్ యువర్ లెర్నింగ్ ఎబిలిటీ. నువ్వు యాటిట్యూడ్ ఎలా చూపిస్తావు, ఆ ఎన్వైరన్మెంట్ ని ఎలా అండర్స్టాండ్ చేసుకుంటావు అనేదే చెప్పావు నువ్వు స్టార్టింగ్. సో అలాగే నువ్వు నీ జర్నీని కూడా అలాగే తీసుకెళ్ళావు, మంచిగా స్మూత్ గా ఫ్లోరిషింగ్ గా తీసుకెళ్ళావు కాబట్టి అదే చెప్పావు. కానీ ఇట్స్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే మనం ఇప్పుడు సైకిల్ తొక్కాలంటే దాని గురించి బుక్కులు చదివితే ఏం రాదు కదా, తీసుకెళ్ళి బయట తీసుకెళ్ళి తొక్కితేనే వస్తుంది. కరెక్ట్. కింద పడతాం, లెగిస్తాం, కింద పడతాం, దాని తర్వాతే రైడ్ విల్ బి స్మూత్. కరెక్టే కదా, నువ్వు ఎంత చదివినా కింద పరుస్తాను లెగుస్తాము ఇవన్నీ ఉంటాయి, ఎలా హార్న్ కొట్టాలా ఇవన్నీ అంటే ఏం రాదు. ఖచ్చితంగా దిగి చేస్తేనే తెలుసుద్ది, దెబ్బలు తగులుతాయి ఖచ్చితంగా తగులుతాయి. అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ దాన్ని మనం ఎంత స్పోర్టివ్ గా తీసుకుని ముందుకు వెళ్తున్నాం అనేది చూడాలి. అయ్యో కింద పడ్డాం కదా అని చెప్పి అక్కడ ఆగిపోతే దెన్ అక్కడే ఫుల్ స్టాప్ పెట్టేసుకున్నట్టుగా అవుతుంది. ఒక బాబా గోపి మీకు? ఒక బాబు రవి. ఇప్పుడు ఏం చదువుతున్నాడు? ఈ ఇయర్ యూకేజీ, నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ స్టాండర్డ్. ఫస్ట్ క్లాస్ వచ్చేస్తున్నాడు అయితే. అవును. అదే మళ్ళీ స్కూల్స్ ఇప్పుడున్న ప్రస్తుతానికి
ఉన్న స్కూల్ ఏంటంటే బోర్డు మంచి బోర్డు, ఐజీసీఎస్సీ బోర్డులోనే వేశాను నేను. బట్ ఇన్ కేస్ ఏదైనా అబ్రాడ్ వెళ్తే కనుక మళ్ళీ అక్కడ ఎడ్యుకేషన్ కి వీడు అడాప్ట్ అవ్వాలి కదా ఈజీగా. కంప్లీట్లీ కరికులం వేరేగా, ప్యాటర్న్ వేరేగా, మెథడాలజీ వేరేలాగా ఉండకూడదని క్లోజ్లీ దానికి రిలేటెడ్ గానే బోర్డు చూసి వేశాను. స్టార్టింగ్ లో బాగానే ఉండింది, బట్ ఇప్పుడు ఏంటంటే టీచర్స్ పెద్దగా లేరు, సరిగ్గా లేరు అక్కడ. ఓకే ఓకే. అట్లా ఉన్నాయా ప్లాన్స్, అబ్రాడ్ వెళ్ళే ప్లాన్స్ ఒకవేళ మంచి ఆపర్చునిటీ వస్తే? ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇప్పుడు కూడా అడిగితే ఇస్తారు. బట్ నేను అన్నాను కదా, పర్సనల్ రీజన్ వలన ఇక్కడ ఉండాల్సి వస్తుంది. మేబీ నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ ఏదైనా ఉంటే కనుక వెళ్తాను నేను. ఓకే ఓకే, నైస్ నైస్ గోపి. బాగుంది గోపి. నేను అడగాలనుకున్న క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి. నువ్వేమైనా ఆడియన్స్ కి ఓవరాల్ గా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేసే. ఆడియన్స్ కంటే మన ఫ్రెండ్స్ లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ అనుకో. లైఫ్ ని ఎంజాయ్ చేయండి. సూపర్, బాగా చెప్పావు. ఇదే రవి నా ఒక సూత్రం ఏంటంటే, ప్రస్తుతం ఏంటంటే అందరూ ఏంటంటే బిజీ లైఫ్ లో ఏంటంటే చిన్న చిన్న ఆనందాలు కూడా కోల్పోతూ ఉంటారు. దాని మీదే ఫోకస్ పెట్టేసి పరిగెట్టడం ఇవన్నీ. సో అవి ఏంటంటే గడిచిపోయిందని మనం తిరిగి తీసుకురాలేము. కరెక్ట్. సో అదండి. తర్వాత నెక్స్ట్ కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు జరిగిపోయి తిరిగి చూసేసరికి అయ్యో ఆ టైంలో ఇలా చేస్తే బాగుండేదే అని అలా అనిపిస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఉండకుండా ఎంజాయ్ యువర్ లైఫ్ టు ది ఫుల్లెస్ట్. సూపర్. ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి, మనం దాన్ని ఖచ్చితంగా అధిగమించే ఇది ధైర్యం ఇది కానీ దేవుడు మనకి ఇస్తాడు. ఖచ్చితంగా ఏదో ఒక మార్గం ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మనకి ఏదో ఒక అడ్డంకి వచ్చినప్పుడు ఏదో దారి కూడా ఉంటుంది ఖచ్చితంగా దానికి ఏంటంటే మనం ఆలోచించుకొని జుట్టు పిక్కేసుకుని ఇప్పుడు కష్టపడడం కంటే లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళండి. సూపర్ గోపి, చాలా బాగా చెప్పావు. బాగుంది, ఎక్సలెంట్. నాకు బాగా నచ్చింది లాస్ట్ స్టేట్మెంట్ అయిపోయావు. థ్యాంక్స్ గోపి, నీ టైం కూడా ఇచ్చినందుకు. థ్యాంక్స్ నీకు చెప్పాలి రవి. ఇనిషియేటివ్ తీసుకుని మన వాళ్ళందరూ ఒపీనియన్స్ తీసుకుని యు ఆర్ మేకింగ్ ఇట్ డిఫరెంట్. యాక్చువల్లీ మిగతా వాళ్ళందరికీ కొంచెం ఆదర్శంగా నిలుస్తున్నారు. ఐ షుడ్ రియల్లీ అప్రిషియేట్. ఆదర్శం ఏం లేదులే, నేను జస్ట్ చేసుకుని మన ఫ్రెండ్స్ అని ఆర్కైవ్ చేసి గొంతిన్నట్టు ఉంటుంది కదా ఎప్పుడైనా వినాలనిపిస్తే. ప్లస్ అండ్ మోస్ట్ యాక్టివ్ పర్సన్ ఇన్ అవర్ గ్రూప్ చెప్పాలంటే నువ్వే. యాక్టివ్. నేను కదా మన వాళ్ళ ఫ్రెండ్స్ నేనంటే దట్ ఈస్ వేర్ చెప్తూ ఉంటాను కదా, నేను అందులో ఒకటి ఐఎమ్ లాగింగ్ దేర్. నేను ఈవెన్ సోషల్ మీడియాలో అన్నింటిలో నా ప్రొఫైల్స్ అయితే క్రియేట్ చేశాను, కానీ నాకు సంబంధించిన అప్డేట్స్ ఏమీ ఉండవు. కానీ ఫ్రెండ్స్ అందరికీ చూస్తూ ఉంటాను, నేను అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు పోస్ట్ చేసి అవన్నీ చూస్తూ ఉంటాను. బట్ నా అప్డేట్స్ ఏమీ ఉండవు. ఇట్స్ ఓకేలే, ఫైన్. అన్ని అలా చేయాలని ఏం రూల్ ఏం లేదు, కంపల్సరీ ఏం కాదు కదా. స్మైల్ ఇస్తా, స్టాచ్యూస్ ఫోటో పెట్టాలి అట్లా రూల్ ఏం లేదు కాబట్టి. సో ఇట్స్ ఓకే. కానీ అదే నేను అంటే జస్ట్ సరదాగా చేసి ఆర్కైవ్ చేసి పెడితే ఉండేది కదా ఫ్యూచర్ జనరేషన్. రేపు పొద్దున మీ బాబు అడిగాడు అనుకో, నాన్న ఏం చేసా ఏంటంటే ఇది చూడరా నేను ఎలా గ్రో అయ్యాను ఏంటి అనేది తెలుసుద్ది అని చెప్పేసి ఉండేది కదా వాళ్ళకు కూడా ఒక ఇది కింద అని. ఓకే ఓకే గోపి, థ్యాంక్స్. ఓకే ఓకే రవి, ఓకే రవి, టేక్ కేర్. పాప ఏం చూస్తుంది పాప? పాప ఇప్పుడు ఇంకా 2 years, 2.5 years గోపి, అంతే. ఓకే 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 ఓకే. అయితే అల్లర్లు నిద్రలేని రాత్రులు అయిపోయినాయి అనమాట. ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్ వచ్చింది. ఇప్పుడు ఉన్నాయి. రాత్రి నిద్ర పడుకోవాలంటే ఫుల్ రచ్చరచ్చ చేస్తుంది మొత్తం అంతా. నిజంగా రవి, ఈ జనరేషన్ కిడ్స్. ఓకే 10 minutes అప్పాకి, సరేనా? ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే యంగ్ జనరేషన్ ప్లస్ ఏదో అంటున్నారు కదా, పేరు ఏదో వచ్చింది, జెన్ ఆల్ఫా, జెన్ ఆల్ఫా ఏదో అంటున్నారు కదా. అలాగే ఉన్నారు అందరూ. మావాడు కూడా నైట్ 11:30 అయితే కానీ పడుకుంటలేదు. అవును అంతే, అదే టైం అంటే ట్రై చేస్తుంది. 10 నుంచి ట్రై చేస్తా ఉంటుంది మా వైఫ్ ఏమో ప్రతిసారి. నాకు ఎలా 11 అయితే కానీ పడుకోండి. మా పాప 10 నుంచి ట్రై చేస్తా ఉంటుంది ఎట్లయినా నిద్ర ఆపాలని చెప్పి. నీళ్ళు కావాలని, పాలు కావాలనిద్ది, అటు ఇటు మొత్తం చదవాలనిద్ది. అవును అవును, లేనిపోని అన్ని అప్పుడే గుర్తొస్తాయి వాళ్ళకి. మామూలు కాడ పడుకోరా అని చెప్పి కోపం వచ్చి అగ్రెసివ్ అయిపోయాయి అనుకో, నాకు ఇప్పుడు వాటర్ కావాలి, ఏదో ఒకటి అడుగుతాడు ఆ టైంలో. కాదు అనలేమో, ఏమీ చేయలేని పరిస్థితి అది. వాళ్ళకి అన్ని గుర్తొస్తాయి అప్పుడే. బొమ్మలు వెళ్ళి హాల్లో ఉన్న బొమ్మ కావాలి, ఒకటి తెచ్చుకోవాలి అని. అవును అవును.
ఎగ్జాక్ట్లీ మావాడు అలాగే ఉన్నాడు. అదంతా దేశం ఉండదు అయితే కొంచెం పర్వాలేదు, ఇప్పుడు వయసు పెరిగింది కదా, అది అందుట్లో స్కూల్ కి ఆటకి వెళ్తున్నాడు. ఈవినింగ్ కూడా ఆటలు ఎక్కువ వలన అలసట్లో కొంచెం పర్వాలేదు అనమాట. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మధ్యాహ్నం పడుకోబెట్టలేదు వాడిని. అవునవును. అందుకే నీతో అన్నాను, ఒకవేళ అది కనుక మరీ మారం పెడితే కనుక అది తప్పితే మనం కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి అన్నది. ఇప్పుడు అదే అడుగుతున్నాడు, ఎప్పుడు వస్తే ఆడుకోవడానికి అని అంటున్నాడు. మధ్యాహ్నం పడుకోబెట్టట్లేదు, దాని మూలన ఎర్లీ టు బెడ్ 9 కి బెడ్ తీసుకెళ్ళిపోతున్నాం. అవును. కానీ ఈ ప్రాక్టీస్ న్యూ ఇయర్ దగ్గర నుంచి రెజల్యూషన్ తీసుకుంది మా వైఫ్. సూపర్. నేను సరే ఇంకా కొంచెం కిడ్డే కదా, మామూలుగా ఏంటంటే తనకి నిద్ర తక్కువ అన్నమాట. అంటే ఎట్లా చూస్తారంటే పిల్లలు కూడా వాళ్ళు నిద్రపోతే టైం వేస్ట్ అయిపోద్ది అన్న టైప్ లో ఉంటారు వాళ్ళు. మధ్యాహ్నం అయితే అట్లీస్ట్ ఫుడ్ తినిన తర్వాత కొంచెం పొట్టలో ఒత్తుగా ఉండిద్ది కాబట్టి చేసేది. నైట్ కొంచెం తొందరగానే పెట్టేస్తాం కదా, అది అరిగిపోద్ది. తనకి సొంతంగా నిద్ర రాదనమాట ఇంకా. ఇంకా తిప్పలు పడతా ఉండాలి, అది చేసి ఇది చేసి అట్ట ఎగిరి ఇటు ఎగిరి అంతా రచరచ చేస్తారు బాగా. బట్ ఎనీవే ఇట్స్ ఫన్, దట్ ఇస్ ఆల్సో దట్. బాగుంది గోపి. సరే గోపి అయితే. ఓకే. నువ్వు